You may be seated for a moment. దయచేసి కూర్చోనండి. I'd like to greet you all in the lovely name of our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు రమ్యమైన నామములో ప్రియమైన నామములో మీ అందరికీ మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. Once again we are honored to be here in India. మరొక్కసారి మేము ఈ భారతదేశంలో ఈ ప్రాంతంలో ఉన్నందుకు నిజంగా మేము ఎంతగానో ఘనతగా భావించుచూ ఉన్నాం. So glad to come back to our roots. మా యొక్క మూలాల యొద్దకు తిరిగి రావటానికి చాలా సంతోషిస్తూ ఉన్నాము. So happy to be amongst our own people. మరియు మా ప్రజలందరి మధ్యలో ఈ విధంగా ఉండటాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను. And to see so many of you in the message of Malachi 4. మలాకి 4 యొక్క వర్తమానంలో ఉన్న ప్రజలందరినీ మేము చూస్తూ ఉన్నాము. We just appreciate the good Lord for that. మరియు దేవుని నిజంగా అందును బట్టి ఎంతగానో అభినందిస్తూ ఉన్నాము. I want to thank Pastor Paul for inviting us here. మరియు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు పాస్టర్ పాల్ గారికి మేము నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. And I know there's other pastors and their believers who came together here this afternoon. మరియు ఈ యొక్క రాత్రికాల వేళలో ఇక్కడికి వచ్చినటువంటి దైవజనులందరికీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. We want to thank each one of you for your support and your cooperation. మరియు మీరందరూ ఇక్కడ సహకరిస్తున్నందుకు మీ యొక్క మద్దతును బట్టి మీ అందరికీ ధన్యవాదాలు. Nothing can happen without us. మరియు మీరు లేకుండా ఏది జరగదు. So we appreciate the Lord tonight. ఈ రాత్రి ప్రభువును బట్టి మేము ఎంతగానో అభినందిస్తున్నాం. We got to remember that the fivefold ministry has been called to edify the body. మరియు ఆ యొక్క దేహమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయటానికి దేవుడు 5 రకాల పరిచర్యలు పిలిచి ఉన్నాడు. It must bring the body to perfection. మరియు తప్పనిసరిగా ఆయన శరీరమును పరిపూర్ణము చేయవలసి ఉన్నది. Amen. ఆమేన్. And I was also happy to meet the pastor's family yesterday. నిన్నటి దినమున పాస్టర్ గారి కుటుంబ సభ్యులను కలుసుకుంటాను బట్టి నేను ఎంతగానో సంతోషించాను. May the Lord bless them. దేవుడు వారిని దీవించును గాక. Amen. Amen. We had a wonderful time at Pastor Raj Vardhan's church this morning. మరియు ఈ ఉదయకాలమున పాస్టర్ రాజ్ వర్ధన్ గారి యొక్క ఆలయములో మేము అద్భుతమైన సమయాన్ని గడిపి ఉన్నాం. We preached for Pastor Abraham. మరియు పాస్టర్ అబ్రహాం గారి యొక్క కూటములో మేము ప్రసంగించి ఉన్నాం. Last night we preached for Pastor John. మరియు రాత్రికాల వేళలో పాస్టర్ జాన్ గారి యొక్క సంఘములో బోధించి ఉన్నాం. We had a wonderful time around the word. మరియు వాక్యము చుట్టూ మేము అద్భుతమైన సమయాన్ని గడిపి ఉన్నాం. The bride's revival is around the word. మరియు ఈ యొక్క వధువు ఉద్యమ వాక్యం చుట్టూనే ఉన్నది. Where the carcass is, there will the eagles be gathered. ఎక్కడైతే తాజాగా వధించబడినటువంటి మాంసము ఉంటుందో అక్కడ పక్షి రాజు పిల్లలు పోగవును. If you are an eagle, మీరు పక్షి రాజు అయితే you feed on the body word of the Son of Man. దేవ మనుష్య కుమారుని యొక్క వాక్యపు ఆహారాన్ని So we can feel the change. So we can feel the change. మనం ఆ మార్పును అనుభవించగలము. Amen. ఆమేన్. You know, maybe when the baby is born, they feed the baby milk. మరియు శిశువు జన్మించినప్పుడు ఆ శిశువుకు పాలు పడతారు. After a certain time, you feed porridge. కొంత సమయం తర్వాత ఆ యొక్క పోరిడ్జ్ అంటే గంజి లాంటిది తాపిస్తారు. And then after such time, when the teeth grows, and you feed meat. ఎప్పుడైతే ఆ యొక్క పళ్ళు పెరుగుతాయో దంతాలు వస్తాయో అప్పుడు మాంసం పెడతారు. But that doesn't happen with an eagle. కానీ పక్షిరాజుగా అలా జరగదు. From the time the eagle is born, పక్షిరాజు పుట్టినప్పటి నుండి the eagle feeds on fresh meat. మరియు అది మొట్టమొదటిగానే మాంసాన్ని భుజిస్తుంది. Amen. ఆమేన్. So may the Lord bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. We had a wonderful time there at Pastor Raj's church this morning. పాస్టర్ రాజ్వర్ధన్ గారి ఆలయంలో మేము అద్భుతమైన సమయాన్ని ఉదయకాలమున గడిపి ఉన్నాము. We started on the supernatural birth of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సహజ అతీతమైన జన్మను గురించి మాట్లాడి ఉన్నాము. Just to pass by there quickly. మరి మేము వెంటనే కొంచెం దాన్ని దాటిపోయాము. Just a few moments. కొన్ని క్షణాలు. And that union of Mary and Joseph was foreordained of God. మరియా యోసేపుల యొక్క ఐక్యత అనేది జగత్తు పునాది వేయబడక మునిపే అది ముందుగానే నిర్ణయించబడింది. Mary was a 18 to 16 years old girl. మరియు మరియా 16-18 సంవత్సరాల యవన బాలిక. Very dedicated. చాలా ప్రతిష్ఠితురాలు. And Joseph was about 42 years old. యోసేపుకు 42 సంవత్సరాల వయసు. He had a few children. మరి కొంతమంది పిల్లలు ఆయనకు ఉన్నారు. And this was his second marriage. ఇది అతనికి రెండవ వివాహం. So when he asked for Mary, ఆయన మరియను అడిగినప్పుడు, and the congregation was troubled, how did the young lady agree to marry a 42-year-old man? మరియు యవ్వన సహాయక సమాజం కూడా చాలా వాళ్ళు కలవరపడ్డారు. 18-16 సంవత్సరాల యవ్వన బాలిక 42 సంవత్సరాల వ్యక్తిని ఏ విధంగా వివాహం ఆడుతుంది అని. But that was a program of God. అది దేవుని కార్యక్రమము. And because Mary was so dedicated, మరియ చాలా ప్రతిష్ఠితురాలు గనుక, and she was in touch with God, ఆమె దేవునితో సంబంధములో ఉన్నది. she agreed to that. ఆమె దానికి సమ్మతించింది. Now all the people in the church, సంఘములో ఉన్న ప్రజలు
ప్రజలందరూ that could see the program of God. దేవుని యొక్క కార్యక్రమమును They చూడగలిగారు. were blessed because they saw the program of God. వారు దేవుని కార్యక్రమమును చూడగలిగిన దానిని బట్టి వారు ధన్యులయ్యారు. And the people that supported the marriage మరి ఆ వివాహానికి మద్దతు పలికిన వారు was the people that got blessed దేవుడు వారిని కూడా దీవించాడు. because they saw the program of God. ఎందుకంటే దేవుని కార్యక్రమాన్ని వాళ్ళు చూచారు. Amen. God opened some people's eyes దేవుడు కొంతమంది ప్రజల and నేత్రాలు some people తెరిచాడు. he closed their eyes. కొంతమంది కళ్ళను ఆయన మోస్తాడు. But anyhow, the Bible says that when the prophet says that God borrowed the womb of Mary, మరి ఏమైనప్పటికీ దేవుడు ఆ మరి యొక్క గర్భాన్ని వాడుకున్నారు. that means she was a clean girl, she was virgin, దాని యొక్క అర్థము ఏమిటంటే ఆమె కన్యక. and God borrowed a virgin. దేవుడు ఆ యొక్క కన్యకను ఆమె గర్భాన్ని అద్దెకు So తీసుకున్నాడు. after Jesus Christ was born, యేసుక్రీస్తు వారు జన్మించిన తరువాత God had to bring Mary back to virginity. దేవుడు మరలా మరియను కన్యాత్వమునకు తీసుకొని రావాలి. Because if you borrow something, you give it exactly the way you took it. ఎందుకంటే నువ్వు ఒకదాన్ని అద్దెకు తీసుకుంటే మరలా దాన్ని ఏ విధంగా తీసుకున్నావో అదే రీతిగా ఆ యజమానికి తిరిగి అప్పగించాలి. So after God used the womb of Mary, కాబట్టి దేవుడు ఆ మరియ గర్భాన్ని వాడుకొని he brought her back to virginity. మరలా ఆమె కన్యాత్వాన్ని ఆమెకి ఇచ్చాడు. And when he gave her back to Joseph, మరియు యోసేపుకు తిరిగి ఇచ్చినప్పుడు she was a virgin girl. ఆమె కన్యకగా ఉన్నది. This is the power of God. ఇది దేవుని శక్తి. Amen. ఆమేన్. And it was so beautiful to see మరియు అది చూచడానికి ఎంతో how రమ్యముగా ఉన్నది. Christ, how the Lord ఏ విధంగా క్రీస్తు is going to ప్రభువు bring a Gentile bride, మరి అన్య వధువుని ఏ విధంగా తీసుకొని వచ్చాడు. and he has to bring her back to the state of virginity. మరియు ఆ కన్యాత్వపు స్థితికి ఈ యొక్క కాలపు వధువును కూడా తిరిగి తీసుకొని రావాలి. So God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Amen. We thank God for this rapture message. మరియు ఈ యొక్క ఎత్తబట్ట వర్తమానాన్ని బట్టి మనం దేవునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. Remember, I said the message is a rapture message. మరియు ఈ వర్తమానము ఎత్తబట్ట వర్తమానము. It's not a denominational message. ఇది సంఘ శాఖల వర్తమానము It's కాదు. a supernatural message ఇది సహజ అతీతమైన for a వర్తమానము. supernatural believing people. సహజ అతీతముగా నమ్మే విశ్వాసులు. Amen. ఆమేన్. God placed something in you to believe the supernatural. ఈ సహజ అతీతమైన వర్తమానాన్ని నమ్మడానికి దేవుడు మీ హృదయాలలో ఏదో ఒక దాన్ని పెట్టి ఉన్నాడు. You believe things that you do not see. మీరు చూడని దాన్ని నమ్ముచూ ఉన్నారు. Everything that you see is temporary. మీరు చూచే ప్రతిదీ But తాత్కాలికమే. the things that you do not see is eternal. కానీ మీరు చూడనివి నిత్యములై So ఉన్నాయి. as a seed of Abraham, మరి అబ్రహాము you సంతానముగా believe things that you don't see. మీరు చూడని వాటిని నమ్మే ప్రజలు. You believe things that you don't understand. మీరు అర్థము చేసుకోని వాటిని నమ్మే God ప్రజలు. has placed that in your heart. దేవుడు దాన్ని మీ హృదయంలో పెట్టాడు. So may the Lord bless you. దేవుడు మనల్ని దీవించును గాక. Again, we want to greet all the ministers behind me. మరియు నా వెనుక ఉన్న దైవజనులందరికీ నా శుభాకాంక్షలు May the Lord తెలియజేస్తున్నాను. richly bless them. దేవుడు వారిని సమృద్ధిగా దీవించును I am గాక. so happy to see them మరియు వారిని చూచుటకు చాలా సంతోషిస్తున్నాను. because I saw them through the message of Malachi 4. ఎందుకంటే మలకి 4 యొక్క వర్తమానాన్ని వారిలో చూస్తున్నాను. Brother Branham was telling the people in the United States. సోల్ బ్రహ్నామ్ గారు మిగతా రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు He చెప్తున్నారు. said there are many brothers in India. భారతదేశంలో చాలా మంది సహోదరులు ఉన్నారు. Some of them got no shoes, వారికి బూట్లు లేవు. but they are going in the mountains preaching the message. వారు పర్వతాలలోనికి వెళ్లి దేవుని He వాక్యాన్ని said, remember ప్రసంగిస్తున్నారు. them in your prayers. మరి వారి ప్రార్థనలో మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అన్నాడు ఆయన. So I pray constantly for the brothers. మరి సహోదరుల కోసం నేను ఎల్లప్పుడూ And ప్రార్థన I'm so glad చేస్తున్నాను. to see them. వారిని చూచడం బట్టి I సంతోషిస్తున్నాను. met them through the message of Malachi 4. మలకి 4 యొక్క వర్తమానము ద్వారా వారిని The కలుసుకున్నాను. message of Malachi 4 is to bring all God's attributes together. మరియు మలకి 4 యొక్క వర్తమానము దేవుని గుణ లక్షణములన్నిటిని ఒక్క చోటకి చేర్చును. We first have to identify one another here ముందు మనం ఇక్కడ ఒకరినొకరు గుర్తించాలి. before we enter the body change. మరియు ఆ యొక్క దేహం యొక్క మార్పులోనికి So ప్రవేశించే may the ముందు Lord bless all మనం the ఇక్కడ brothers. ఒకరిని ఒకరు కలుసుకోవాలి, గుర్తుపట్టాలి. May దేవుడు వారిని remember all your దీవించును hard గాక. work is not in vain. మరియు మీ యొక్క కష్టము వృధా కాదండి. Some glorious day మరియు ఒక మహిమకరమైన our Lord దినమున shall give us a crown. మరియు దేవుడు మనకు కిరీట ధారణ But until చేస్తాడు. then, ఆ రోజున stay faithful in your call. మరియు నీ యొక్క పిలుపులో Keep మీరు the swords నమ్మకస్తులుగా ఉండండి. upright. Keep the swords upright. మరియు మీ యొక్క ఖడ్గములన్నిటినీ కూడా సరిగా పెట్టండి. Amen. Remember that our work is not in vain. మన యొక్క పని వ్యర్థము కాదు అని గుర్తుంచుకోండి. And may God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let's stand to our feet because our time is running out. మన సమయం గడిచిపోతుంది కనుక దయచేసి లేచి నిలబడదాం. And let's read Matthew chapter 21 verse 42 and 43. మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనం చదువుదామండి.
I like to buy these twin sisters tickets and take them to South Africa. మరి ఇక్కడ ఉన్న కవల సహోదరులకి నేను టికెట్లు కొని దక్షిణ ఆఫ్రికా దేశానికి తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాను. They sing so well. వారు అద్భుతంగా And పాడారు. the congregation supports them too. మరియు సర్వ సమాజం వారికి మద్దతుగా నిలిచి వారిని బలపరిచారు. But not long from now. మరియు ఇప్పటి నుండి దూరంగా కాదు We కానీ don't need to go to South Africa. మనం సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాలి. We're going straight to the heaven. మరియు అక్కడ నుండి పరలోకానికి వెళ్ళిపోవాలి. So let's read Matthew 21:42 and 43. మత్తయి సువార్త 21వ అధ్యాయం 42 43 వచనాలు చదువుదామండి. Matthew chapter 21 verse 42 and 43. yes sir. మత్తయి సువార్త 21వ అధ్యాయం 42 43 వచనాలు. You read, brother. yes sir. 42 and 43. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభు వల్లనే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అనే మాట మీరు లేఖనములలో ఎన్నడూను చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడని మీతో చెప్పుచున్నాను. Jesus said unto them, did you never read in the scriptures? యేసయ్య వారితో అంటున్నాడు, మీరు లేఖనములలో ఎన్నడూను చదవలేదా? You see, they were reading, వారు చదువుచున్నారు, but they missed something. కానీ ఏదో ఒకదాన్ని That తప్పిపోయారు. Jesus is asking them, did you never read? యేసయ్య వారిని అడిగాడు, మీరు ఎన్నడూను చదవలేదా? Actually they were saying we were reading but we missed something. మేము దాన్ని చదువుతూనే ఉన్నాం కానీ ఒకదాన్ని తప్పిపోయామని వారు చెప్తున్నారు. And these are the missing things that God is giving the church. మరియు మనం ఏవేవైతే తప్పిపోతున్నామో దాన్నే సంఘానికి దేవుడు తిరిగిస్తున్నాడు. Jesus said unto them, యేసయ్య వారితో did you చెప్పాడు, never read in the scriptures? మీరు లేఖనములో ఎన్నడూ The చదవలేదా? stone that the builders rejected, the same has become the head of the corner. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. This is the Lord's doing. ఇది ప్రభు యొక్క And it పని. is marvelous in our eyes. ఇది ప్రభు వల్లనే కలిగెను, ఇది మన Now కన్నులకు if you are ఆశ్చర్యం. connected to Jesus Christ, మీరు యేసు క్రీస్తుతో సంబంధం కలిగి in ఉంటే some way or the other, ఎక్కడో ఒక చోట you have to be rejected. మీరు తిరస్కరించబడాలి. You have to suffer rejection. మీరు ఆ తిరస్కరణకు గురి అవ్వాలి. Rejection is actually promotion. మరియు తిరస్కరణ వాస్తవముగా పదోన్నతి. When people reject you, ప్రజలు నిన్ను God is going to తృణీకరించినప్పుడు promote you. దేవుడు నీకు పదోన్నతిని కల్పించబోతున్నాడు. Amen. This Amen. is the Lord's doing. ఇది ప్రభు వల్లనే Now, కలిగెను. if the Lord wants you to be rejected, మరియు దేవుడు నీవు తిరస్కరించబడాలని దేవుడు కోరితే He's going to cause the people to reject you. దేవుడు నిన్ను ప్రజలు నిన్ను తిరస్కరించేలాగా దేవుడే చేస్తాడు. But you serve God with a revelation కానీ నీవు దేవునికి that బయలుపాటుతో సేవ చేయాలి. you know why you are getting rejected. నీవు ఎక్కడ తిరస్కరించబడుతున్నావో నీకు తెలియాలి. You are getting rejected because you love the Lord. నీవు ప్రభువును ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు You తిరస్కరించబడుతున్నావు. are getting rejected నీవు because తిరస్కరించబడుతున్నావు. you and God has now become one. ఎందుకంటే నీవు దేవుడు ఒక్కటై ఉన్నారు కాబట్టి But ప్రజలు నిన్ను తిరస్కరిస్తున్నారు. But your rejection కానీ నీ తిరస్కరణ is the Lord's doing. అది ప్రభు వల్లనే కలిగను. నేను ప్రజలు తిరస్కరిస్తున్నారంటే అది ప్రభు వల్లనే కలిగను. So there's nothing to worry. కాబట్టి బాధపడటానికి ఏమీ There's లేదు. nothing to be depressed about. మరియు కృంగిపోయే కారణం ఏమీ లేదు. Rejection is the Lord's doing. మరియు తిరస్కరణ ప్రభు వల్లనే కలుగుతుంది. When the brothers of Joseph rejected Joseph, మరియు యోసేపు సోదరులు యోసేపును he never తిరస్కరించినప్పుడు fight his brothers. అతడు తన సహోదరులతో ఎన్నడూ Amen. పోట్లాడలేదు. Is that right? Because he అవునండి. was a blessed young man. ఎందుకంటే అతడు ధన్యుడైన యవనస్తుడు. And even when they sold Joseph, మరియు ఆ యోసేపును అమ్మి వేసినప్పుడు Joseph had no hatred in his heart. యోసేపు తన హృదయంలో ఏమీ It పెట్టుకోలేదు. was a place that Joseph was getting promoted. యోసేపు ఒక స్థలానికి వెళ్ళినప్పుడు అతడు మరొక స్థానమునికి హెచ్చించబడ్డాడు. When Joseph got promoted to become the right hand of Pharaoh, ఫరో యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడయ్యే స్థానానికి యోసేపు హెచ్చింపబడ్డాడు. and the way he was blessed, అతడు దీవించబడిన he విధానం moved to another realm. అతడు మరొక He ప్రపంచంలోనికి was కదిలి gone వెళ్ళాడు. into another dimension. అతడు మరొక లోకానికి కదిలి వెళ్ళాడు. That when his brothers came into the land, అతని సోదరులు ఆ దేశమునకు వచ్చినప్పుడు and when they looked at Joseph, వారు యోసేపు వైపు they చూసినప్పుడు can't recognize him. వారు ఆయన Because Joseph గుర్తుపట్టలేకపోయారు. was promoted. ఎందుకంటే అతను ఆ స్థాయిలో And హెచ్చించబడ్డాడు. Joseph told them, యోసేపు వారితో I చెప్పాడు, am your brother Joseph. నేను మీ సహోదరుడైన యోసేపును. You may not recognize me, మీరు నన్ను but I గుర్తుపట్టలేకపోవచ్చు. can recognize you. నేను మిమ్మల్ని గుర్తుపట్టగలను. Because I'm on another level now. ఎందుకంటే నేను మరొక స్థాయిలో I'm on ఉన్నాను. another dimension. నేను మరొక లోకంలో ఉన్నాను. I'm higher than you.
నేను మీకన్నా ఉన్నత స్థితిలో He ఉన్నాను. said, I got nothing against you. నాకు మీ మీద ఏమీ లేదు వ్యతిరేకముగా. All that happened to me నాకు జరిగినవన్నీ was that God was pushing me this way దేవుడు నన్ను ఈ మార్గములో ఈ విధానములో ఆయన తోసుకుంటూ వచ్చాడు. to make way for you as my brothers. మరియు మీ కొరకే మీరు తిరిగి నా సహోదరుగా ఉండటానికి ఆయన నన్ను ఈ మార్గములో త్రోసుకుంటూ వచ్చాడు. So I got nothing against you. కాబట్టి మీకు వ్యతిరేకముగా నాలో ఏమీ లేదు. You will actually feel sorry for those that hurt you and treated you wrong and all those things while you're getting promoted. మరియు మీరు ఆ ఉన్నత స్థానానికి హెచ్చింపబడే స్థితిలో హెచ్చింపబడుతున్నప్పుడు మీ జీవితంలో జరిగే సంఘటనలను బట్టి మీ మనసు గాయపడవచ్చు, నొప్పింపబడవచ్చు, కానీ అవన్నీ మీ మంచి కొరకే. Right. అవునండి. Are we here? ఇక్కడే ఉన్నారా? Right. Jesus said unto them, did you never read in the scriptures, the Yes. stone which the builders rejected is same as become the head of the corner. This is the Lord's doing, and it's marvelous in our eyes. Therefore say I unto you, the kingdom of God shall be taken from you and given to another nation that will bring fruits thereof. యేసువాన్ని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభు వలనే కలిగను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అని మాట మీరు లేఖనములో ఎన్నడూను చదువులేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడని మీతో చెప్పుచున్నాను. What is he saying? The headstone ఆయన ఏం చెప్తున్నారు? that you rejected, మీరు తిరస్కరించిన I'm going to తలరాయి, take this headstone నేను ఈ తలరాయిని and I'm going to తీసుకొని give it to another nation. నేను మరొక దేశానికి ఇవ్వబోతున్నాను. And that nation is a Gentile nation. ఆ రాజ్యం అన్యుల రాజ్యము. I'm going to take the headstone మరి ఆ తలరాయిని and give తీసుకొని it to another nation మరొక రాజ్యానికి that is going ఇవ్వబోతున్నాను. to bring fruits. మరియు ఆ రాజ్యము ఫలములనిచ్చే రాజ్యం. You may be seated. దయచేసి కూర్చోనండి. Hallelujah. Now, హల్లెలూయా. I guess I'm talking to people that believe the message. మరియు ఈ వర్తమానం నమ్మే ప్రజలను బట్టి దేవునికి ధన్యవాదాలు. I guess I'm talking to people that read the message. వర్తమానాన్ని చదివే ప్రజలతో నేను మాట్లాడుచున్నానని నేను This అనుకుంటున్నాను. message is your message. ఇది మీ వర్తమానము. You must read it. మీరు దాన్ని చదవాలి, You must hear it. మీరు దాన్ని వినాలి, And you must understand your message. మరి మీ వర్తమానాన్ని మీరు అర్థం Don't చేసుకోవాలి. depend on the preachers. మరియు దైవజనులపై ఆధారపడవద్దు. 1 hour preaching won't make you grow. మరి ఒక్క గంట వర్తమానం మిమ్మల్ని ఎదిగేలా Somebody చేయదు. asked the prophet, ఎవరైనా ఒక ఆయన how must ప్రవక్తను I అడిగారు, grow spiritually? నేను ఆత్మ సంబంధంగా ఏ విధంగా He ఎదగాలి? said, read your Bible మీ బైబిల్ చదవండి every day ప్రతిరోజు, and you pray every day. ప్రతిరోజు You ప్రార్థన will చేయాలి. grow up spiritually. అప్పుడు ఆత్మ సంబంధంగా ఎదుగుతారు. Amen. So the Amen. spiritual growth is not determined on the church ఆత్మీయ ఎదుగుదల అనేది సంఘం పైన ఆధారపడి లేదు. or which pastor you are under. నీవు ఏ పాస్టర్ గారి కింద ఉన్నావు అనేది Your దానిపైన spiritual- నీ ఆత్మీయ ఎదుగుదల ఆధారపడి లేదు. Your spiritual growth is determined on your attitude to the message and to God. మరియు దేవుని పట్ల వర్తమానం పట్ల మీరు కలిగి ఉన్న వైఖరి మీ ఆత్మీయ ఎదుగుదలని నిర్ణయించును. So let's come back to the stone. కాబట్టి మరలా ఇక్కడికి మనం The తిరిగి stone వద్దాం. that the builders have rejected. మరియు ఆ ఇల్లు కట్టువారు తృణీకరించిన The రాయి, same stone, we call it the headstone, మరియు మనం ఆ రాయిని తలరాయిని పిలుస్తున్నాము. the capstone, తలరాయి or the cornerstone. లేక మూలరాయి It's the same thing. ఒకటేనండి. Whether you call it Christ, నీవు క్రీస్తుని the పిలిచిన angel of the Lord, or the Holy Ghost, ప్రభుదూత it's the same thing. ఏదైనా ఒకటే. So I want you to understand మీరు అర్థం చేసుకోవాలి that కోరుచున్నాను. Matthew is saying, మత్తయి చెప్తున్నాడు, Jesus is saying, యేసయ్య the చెప్తున్నారు, stone that the builders have rejected, ఇల్లు కట్టువారు తృణీకరించిన రాయి, I'm going to take the stone మరి ఈ రాయిని తీసుకొని and I'm going to give it to another nation. నేను మరొక రాజ్యానికి ఇవ్వబోతున్నాను. Because the stone came to the Jews ఎందుకంటే ఆ రాయి యూదుల యొద్దకు వచ్చింది. and you don't want the stone. మరియు వారికి ఆ రాయి You అవసరం, are rejecting the వారు దాన్ని headstone. నిషేధించారు. So I'm going to take this headstone నేను ఆ రాయిని and తీసుకొని give it away to another nation, మరొక రాజ్యానికి and ఇవ్వబోతున్నాను. they are going to bring fruits out of that. వారు దాని నిమిత్తము ఫలాలను ఇవ్వబోతున్నారు. Right. Before we go further, మనం ముందుకెళ్లే ముందు let's understand something. దీన్ని అర్థం చేసుకుందాం. When Zechariah saw that headstone coming down, జకరియా తలరాయి దిగి వచ్చుట చూచినప్పుడు this is what he said. ఇది ఆయన When చెప్పాడు. the headstone was coming to connect the body, మరియు ఈ యొక్క దేహానికి ఆ దేహంతో కలవటానికి ఆ తలరాయి వచ్చుచుండగా, when the headstone was coming down to connect the body, మరియు ఆ దేహముతో కలవటానికి తలరాయి వచ్చుచుండగా he said, ఆయన చెప్పాడు, it was shouting, grace, 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 grace. జనులు కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని ప్రజలు కేకలు పెట్టుచూ ఉండగా తలరాయి దిగి వచ్చుచున్నది.
Because as it was coming down to connect the body, ఎందుకంటే ఆ దేహము పైకి ఆ తలరాయి దిగొస్తుంది. the body was redeemed by the grace of God. ఎందుకంటే ఆ దేహము దేవుని యొక్క కృప చేత విమోచింపబడింది. Yes, the body was connected. మరి ఆ దేహము అక్కడ కలపబడింది. Amen. ఆమేన్. This picture is wrong now. మరియు ఈ యొక్క ఆ యొక్క చిత్రము తప్పు. Because the headstone of the body is now connected. There's no gap here. మరియు ఎందుకంటే ఇక్కడ ఆ తలరాయి ఆ యొక్క పిరమిడ్ కలవలేదు, కానీ రెండు కలిసిపోయింది చిత్రం. This picture should be before 1963. ఇది 1963కు ముందు, కానీ తలరాయి వచ్చి ఇప్పుడు పిరమిడ్ కలిసింది. Amen. ఆమేన్. So listen to this. దీన్ని వినండి. And furthermore, Brother Branham says this picture. I'm saying this picture here, ఇక్కడ ఉన్న ఈ చిత్రము పటము pyramid picture, మరియు ఈ పిరమిడ్ పటము is not correct here. ఆ రెండు కలవలేదు, తలరాయి దేహం కలవలేదు. Because prophet says there's a flange here. ఎందుకంటే ప్రవక్త చెప్పాడు మధ్యలో, If I pour water here on the headstone here, నేను ఈ తలరాయిపై నీళ్లు పోస్తే it will go into the body. అది దేహంలోకి వెళుతుంది. But there's a flange here. That thing is cut like that and like that. And the body part also got a flange. They fit like this. They fit in. ఎలా అంటే రెండు ఒకదాని కూడా ఇమిడిపోవాలండి, రెండు కలిసిపోవాలి. అది కలిసిపోయినప్పుడు There's no gap. మధ్యలో ఖాళీ ఉండదు. So when Zechariah saw the headstone coming down, జకరాయ తలరాయి వచ్చుడు చూస్తున్నాడు. he said, I saw it shouting, grace, grace, grace. జనులు కృప కలుగును గాక, కృప కలుగును గాక అని కేకలు వేస్తూ ఉన్నారు. When John the Revelator, when John wrote in the book of Revelation, మరియు ప్రత్యక్ష పరచువాడైనటువంటి యోహాను ఆ ప్రకటన గ్రంథంలో వ్రాస్తూ ఉండగా, when he saw Revelation 10:1 coming down, ప్రకటన 10:1 దిగిరావడం ఆయన and చూచినప్పుడు he said, ఆయన చెప్పాడు, that angel of Revelation 10:1 ఆ ప్రకటన 10:1 దూత దిగి put వస్తున్నాడు. one foot on the land, one foot on the sea, మరియు ఒక్క పాదము సముద్రం మీద, ఒక్క పాదము భూమి మీద మోపి and he cried with a loud voice. ఆయన పెద్ద కేకతో ఆర్భటించాడు. And when he had cried, ఆయన ఆర్భటించినప్పుడు 7 thunders uttered their voices. 7 ఉరుములు వాటి వాటి స్వరాలు పలికాయి. The voices was in the thunders. మరియు ఆ స్వరములు ఆ ఉరుముల్లో ఉన్నాయి. Now before that, దానికంటే ముందు the Lord told John, whatever you see, write. మరియు ప్రభు వారు యోహానుతో చెప్పారు, నువ్వు చూచిన దాన్ని రాయము. But now when it came to the thunders, he said, don't write. కానీ ఉరుముల సంగతి వచ్చి ఉరుముల సంగతి విషయానికి వస్తే రాయొద్దన్నాడు. This is a God you serve. This is the type of God you serve. ఇది మీరు సేవించుచున్న దేవునికి మాదిరిగా Now ఉన్నది. he told John, ఆయన యోహానుతో చెప్పాడు, seal up those things that the thunders have uttered. Don't seal the thunders, but seal those things that the thunders have uttered. మరియు ఉరుములకు ముద్ర వేయవద్దు గాని ఉరుములు పలికిన వాటికి ఆ సంగతులకు ముద్ర వేయమని చెప్పాడు. So the thunders have uttered some things. మరి ఉరుములు ఏవో పలికావి. He told him, seal up those things that the thunders have uttered. మరి ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము. Then he said that when he cried, ఆయన కేక వేసినప్పుడు, ఆయన కేక వేసినప్పుడు who was that cried? ఎవరు కేక వేసింది? Christ. క్రీస్తు. Somebody here. ఆమె చెప్పగలరా? The Bible says, బైబిల్ చెప్తుంది, when Jesus went to the tomb of Lazarus, యేసుక్రీస్తు వారు లాజరు సమాధికి వెళ్ళినప్పుడు ఆయన కేక when వేశాడు. he cried, ఆయన కేక వేశాడు. Lazarus rose from the dead. మరియు ఓ మృతుల పునరుద్ధానుడు When they లేచాడు. took him and put him on Calvary, మరి ఆయన కల్వరిలో and when పెట్టినప్పుడు they crucified him, వారు ఆయనకు సిలువ వేసినప్పుడు and the Bible says he cried with a బైబిల్ loud చెప్తుంది, ఆయన voice. పెద్ద స్వరముతో కేక And వేశాడు. when he cried, ఆయన కేక all వేసినప్పుడు the dead saints arose. మృతులందరూ లేచారు. And in the end time, మరి అక్కడ when సమయంలో that angel stepped down, ఆ దేవదూత దిగి one వచ్చినప్పుడు foot on the land, one foot on the sea, ఒక పాదము సముద్రం మీద, And ఒక when పాదము he భూమి మీద cried, మోపి ఆయన కేక and వేశాడు. when he cried, ఆయన కేక the వేసినప్పుడు bride rose. ఓ వధువు లేచింది. We came out of all the మనము denominationalism, సమస్త సంఘ శాఖలను and we came into the anti-message. మనము చివరి కాల వర్తమానంలోనికి వచ్చాము. Right. Amen. John said he heard him cry. ఆయన కేక వేయుట యోహాను విన్నాడని యోహాను చెప్పాడు. As I said last night to the people, గత రాత్రి నేను ప్రజలతో that చెప్పాను, when Jesus stood there యేసయ్య అక్కడ నిలబడ్డాడు at the grave of Lazarus, లాజరు సమాధి దగ్గర. and I want you to see this. మీరు దీన్ని చూడాలని He కోరుతున్నాను. wanted Mary and Martha to stand here, మరియా మార్తలు అక్కడ నిలబడాలని దేవుడు కోరాడు.
ఎస్ సార్. Because Mary and Martha was connected to the Lazarus that Jesus is going to call from the dead. ఎందుకంటే మృతుల్లో నుండి ఏ వ్యక్తిని అయితే లేపబోతూ ఉన్నాడో మరి ఆ లాజరు యొక్క పునరుద్ధానముతో మరి ఆ మార్తలకు సంబంధం ఉన్నది. There were many Lazaruses that died. మరియు చనిపోయిన వాళ్ళు చాలా మంది లేపబడవచ్చు. But the Lazarus is connected to Mary and Martha. కానీ మార్తా మరియలతోనే లాజరు కలపబడ్డాడు, సంబంధం కలిగి ఉన్నాడు. That's why Mary and Martha had to stand there. అందుకే మరియా మార్తలు అక్కడ పంపబడాలి. Because they were representing the right Lazarus to come. మరియు ఆ లాజరు బయటికి వచ్చే దానికి ప్రతినిధులుగా వీరు ఇరువురు ఉన్నారు. And when Jesus called Lazarus, యేసయ్య లాజరు I పిలిచినప్పుడు, said last night, Lazarus was in another dimension. గత రాత్రి నేను చెప్పినట్లుగా లాజరు మరొక లోకములో So ఉన్నాడు. it is a proof that when you die, you don't die, you go to a next నీవు dimension. మరణించినప్పుడు నీవు మరణించడం లేదుగా, నువ్వు మరొక లోకములోనికి That's వెళుతున్నావు. why I say when the people die, they put the body here in the front. అందుకే ప్రజలు మరణించినప్పుడు వాళ్ళు మృతదేహాన్ని సమాధిలో పాతి And పెడతారు. people that look at the body with 5 senses, మరియు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ శవాన్ని చూస్తారు, 5 జ్ఞానేంద్రియాలు ఉన్న they శవాన్ని. all cry and they weep because the 5 sense tells them that man is dead. మరియు ఆ మృతదేహం అక్కడ పడి ఉంటుంది. 5 జ్ఞానేంద్రియాలు కలిగిన వ్యక్తులు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఆ వ్యక్తిని చూసి ఆ శవాన్ని చూసి ఏడుస్తూ ఉంటారు. But if you look through the super sense, కానీ నీవు దివ్యమైన you జ్ఞానేంద్రియాలతో look చూస్తే, through the 6th sense, మీరు 6వ జ్ఞానేంద్రియంతో చూస్తే you don't see the person dead, you see the person alive. మరియు చనిపోయిన వ్యక్తిని నువ్వు చూడవు, కానీ ఆ వ్యక్తి మరొక లోకములో ఉంటే నువ్వు చూడగలవు. It depends on which realm you are looking at. నీవు ఏ లోకమును చూస్తున్నావు అనేది దానిపైన ఆధారపడి ఉన్నది. And then I said when Jesus called Lazarus, యేసయ్య లాజరుని పిలిచినప్పుడు Lazarus was busy having fellowship. లాజరు సహవాసములో చాలా బిజీగా And when ఉన్నాడు. he heard that voice, ఆయన స్వరాన్ని he విన్నప్పుడు said to the brothers, ఆయన సోదరులతో చెప్పాడు, I can hear my Savior calling. I can hear my Savior calling. I can hear my Savior calling. He said to the brothers, ఆయన సోదరులతో చెప్తున్నాడు, నా రక్షకుని పిలుపుని వినగలుగుతున్నాను, I can hear. నా రక్షకుడు I can hear. నేను I can hear the వినగలుగుతున్నాను. master. ఓ యజమానుని He's calling me కేకను back to వింటున్నాను. యజమానుని పిలుపుని And వినగలుగుతున్నాను out of that సోదరులతో చెప్పాడు. dimension, he came into the body. అతడు మరొక లోకములో నుండి దేహంలోనికి వచ్చాడు. I remember when Brother Branham slipped out of this body and he went beyond the curtain of మరియు time. సోదరు బ్రహ్నాం గారు ఆ యొక్క దేహంలో నుండి బయటకు వచ్చి కాలమనే తెరను దాటుకొని ఆయన మరొక ప్రపంచంలోకి ప్రవేశించాడు. Amen. I said last night he was an astronaut in this day. గత రాత్రి నేను చెప్పాను, ఈ కాలంలో ఆయన అంతరిక్ష And when ప్రయాణికుడు. he was up there, ఆయన అక్కడ ఉన్నప్పుడు he says, brother is perfection of perfection. ఓ సహోదరుడా, పరిపూర్ణతకి అది పరిపూర్ణత. He said everything is perfect. ప్రతిదీ పరిపూర్ణముగా ఉన్నది. He said he was so excited to be there. అతడు చాలా భావోద్వేగానికి గురయ్యాడు అక్కడికి వెళ్ళినందున. And from there you can see his body అక్కడ నుండి ఆ యొక్క దేహాన్ని చూడగలుగుతున్నాడు. lying on the settee in his house. మరియు ఆయన ఇంటిలో పడక గదిలో మంచం మీద ఆయన యొక్క దేహం ఈ విధంగా ఆయన తల కింద చేయి పెట్టుకుని పడుకొని ఉన్నారు. And from that dimension you can see his ఆ body. లోకములో నుండి ఆ యొక్క దేహమును చూడగలుగుతున్నారు. And he was so excited the angel called him ఆయన ఎంత భావోద్వేగానికి గురవుతూ ఉన్నాడు And told ఆ him సమయంలో దేవదూత ఆయన పిలిచాడు. and told him he must go back. మరియు అయ్యా మీరు తిరిగి వెళ్ళాలి. He said, no, I don't want to go back. నేను వెనక్కి వెళ్ళాలనుకోవడం లేదు, I don't వెళ్ళాలనుకోవడం want to లేదు. go back there. నేను అక్కడికి The వెళ్ళాలనుకోవడం లేదు. angel told him, no, you got work to finish. Go back. దేవదూతలు చెప్పారు, నువ్వు ముగించాల్సిన పని ఒకటి ఉన్నది కాబట్టి నువ్వు తప్పక తిరిగి వెళ్ళాలి. Amen. ఆమేన్. Are we here? ఆమేన్. Are you all following me? So you saw when John saw him యోహాను ఆయన in చూచినప్పుడు Revelation 10:1. ప్రకటన 10వ When వచనంలో Paul saw him in 1 Thessalonians 4:16 and 17, మొదటి దశలోని రాసిన పత్రిక 4వ అధ్యాయం 16, 17 వచనాల్లో He పౌలు says- ఆయన చూచాడు. the Lord himself మరి ప్రభువు స్వయముగా shall descend with a shout ఆయన కేకతో దిగి వస్తాడు. and a voice and a trump. మరి ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని And బోరతోను the ప్రభు church దిగి will be వచ్చును. born. మరి మృతులైన వారు పునరుద్ధానులవుతారు. Now we saw this prophecy of Jesus. యేసయ్య యొక్క ప్రవచనాన్ని చూస్తున్నాము. Says, I'll take this headstone మరి ఈ తలరాయిని తీసుకొని and I'm going to give it to another nation. నేను మరొక రాజ్యమునకు ఇవ్వబోచు And ఉన్నాను. another nation means a Gentile nation. మరొక రాజ్యం అనగా అన్య జనుల We రాజ్యము. saw that God had a Gentile bride in his mind before the foundation of the world. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు అన్య జనులను ఆ వధువును ఆయనకి మనసులో వెనక భాగమున కలిగి ఉన్నాడు. We saw it in Genesis ఆది కాండములో when it came to the ark. ఆయన ఓడ యొద్దకు వచ్చినప్పుడు మనం God చూచాము. told Noah,
నోవాకు చెప్పాడు, Out of all the clean animals, you take 7. పవిత్ర జంతువులన్నిటిలో 7 తీసుకో. 7. 7 But the తీసుకో. unclean animals, కానీ అపవిత్ర జంతువులలో which is a type of the Gentiles, అన్య జనులకు మాదిరిగా you ఉన్నవి take 2 and 2. రెండు తీసుకో అన్నాడు. 2 and 2. రెండు It was already a type right from the beginning. అది మొదటి నుండి కూడా అది మాదిరిగా ఉన్నది. We see that God had a Gentile behind his mind. దేవుడు అన్య జనులను తన మనసులో వెనక భాగమును కలిగి ఉన్నాడు. We saw in St. John chapter 10 మరియు యోహాను అదే అధ్యాయములో మనం చూస్తున్నాము, that all the sheep was there, మరియు గొర్రెలన్నీ అక్కడ ఉన్నాయి. and Jesus is saying, యేసయ్య చెప్తున్నాడు, there's other sheep that I must bring that is not of this fold. మరియు ఈ యొక్క గొర్రెల దొడ్డివి కానీ వేరొక గొర్రెలు నాకు కలవు. I must ఆ bring గొర్రెలను them నేను into తీసుకొని this వస్తున్నాను. నేను వాటిని దొడ్డిలోకి తీసుకొని He's రావాలి. talking about the Gentile sheep. ఆయన అన్య జనుల గొర్రెల గురించి మాట్లాడుచున్నాడు. I must bring them and make them one in this fold. నేను వాటిని తీసుకొని వచ్చి ఈ దొడ్డిలో కలపాలి. So he always had ఆయన the వాటిని కలిగి Gentiles ఉన్నాడు, అన్య జనులను in his mind. ఆయన మనస్సులో. Everybody understand? Right. ప్రతి ఒక్కరికి అర్థమైందా? Now Jesus said in John 15, మరియు యోహాను 15లో ఆయన he చెప్తున్నాడు, says, I am the vine నేను ద్రాక్షావల్లిని, and you are the branches. మీరు తీగలు. మీరు He's talking about the 7 church age Gentile bride. ఆయన 7 సంఘ కాలములో ఉన్న అన్య జనుల వధువుని గురించి మాట్లాడుచున్నాడు. The branch is what bears the fruit, కొమ్మే ఆ తీగే ఫలములు ఫలించాలి, not the vine. మరియు ద్రాక్షావల్లి The కాదు. vine gives the life to the branch to bear the fruit. ఫలములు ఫలించడానికే తీగకు ద్రాక్షావల్లి జీవమునిస్తుంది. So when Jesus is saying, యేసయ్య I will చెప్తున్నాడు, take this headstone నేను ఆ తలరాయిని and తీసుకొని I will give it to another nation, నేను మరొక రాజ్యమునికి and ఇవ్వబోతున్నాను. they will bear fruit. వారు ఫలములను ఫలిస్తారు. Just keep that in your mind. దయచేసి దీన్ని మీ మనసులో That పెట్టుకోండి. means there has to be another branch, because a branch bears the fruit, not the vine. దానికి అర్థం ఏమిటంటే ఫలములు ఫలించేది ద్రాక్షావల్లి కాదు గాని ద్రాక్ష తీగే ఫలములు ఫలించాలి. Right. అది నిజము. Right. Listen to what he says. ఆయన ఏం చెప్తున్నారు In the వినండి. church ages, he says, సంఘ కాలములలో whatever seed started the church will come forth and be like the original seed, because it is the same seed. ఏ విత్తనమైతే ఆ సంఘమును ప్రారంభించిందో మరియు అదే అసలైన విత్తనముగా మారి ఆ ఏదైతే విత్తబడిందో అదే విత్తనముగా మారుతుంది. Right. If you plant an orange seed, what do you get? మరి మీరు కమల విత్తనాలు కానీ విత్తితే కమల పళ్ళే కదా. If you plant an apple seed, మరి జల్దర పళ్ళ యొక్క విత్తనాలు మీరు విత్తితే, if you plant a nachi seed, వేరొక విత్తనాలు విత్తితే, whatever seed you plant, మీరు ఏ is the విత్తనం same type విత్తితే of fruit you're going to మరి get. అదే రకమైన ఫలములు వస్తాయి. So when Jesus Christ, being the wheat plant, మరియు యేసు క్రీస్తు వారు గోధుమ గింజ అయి ఉన్నారు. when he died ఆయన చనిపోయినప్పుడు and when he rose again, ఆయన తిరిగి లేచినప్పుడు he's producing the same seed. అదే విత్తనమును తిరిగి తీసుకొని వచ్చారు. There's nothing different here. మరియు ఏ విత్తనమైతే విత్తబడిందో అది తన జాతిని తిరిగి Right. మొలిపిస్తుంది, Then అదే he- సంతానముగా మారుతుంది. Then he says in the last days, చివరి దినములలో the true bride church నిజమైన వధువు సంఘం will come to the headstone. మరియు వారు తలరాయి యొద్దకు And వస్తారు. when she comes to the headstone, ఆమె తలరాయి యొద్దకు she will వచ్చినప్పుడు be a super church, ఆమె దివ్యమైన a సంఘముగా, super race. దివ్యమైన జాతిగా ఉంటుంది. Now stop here. ఇక్కడ ఆగుదాం. When this end time bride ఈ చివరి కాల is వధువు coming to get connected in the headstone, తలరాయితో కలపబడినప్పుడు she will be a super race. ఆమె దివ్యమైన జాతిగా ఉంటుంది, దివ్యమైన సంఘముగా ఉంటుంది. Now, ఇప్పుడు in my country, in South Africa, మా దేశంలో దక్షిణాఫ్రికాలో we got different race groups. వివిధ రకాలైన జాతులు ఉన్నారు. We got Indians, భారతీయులు, we got blacks, నల్ల జాతి వారు, we got coloreds, మరియు నల్ల జాతి వారిలో we got ఇంకో రకం, different whites. మరియు తెల్లవారు, So we got different race groups. వివిధ రకాలైన జాతుల వారు ఉన్నారు. Now what race is this that is called super race? మరియు ఈ దివ్యమైన జాతి అని పిలిచాడే ఈ జాతి వారు ఎవరు? Super race దివ్యమైన జాతి is not a race from the earth. మరి భూమి మీద జాతి కాదు. Super race దివ్యమైన is జాతి a super church. అది దివ్యమైన She సంఘము. comes from eternity. ఆమె నిత్యత్వం నుండి వచ్చును. Eternity dwelling in a body of time. మరియు కాలం అనే దేహములో నివాసము చేయుచున్న Is a నిత్యత్వము. super race. వారే దివ్యమైన జాతి. That is a super church. అదే దివ్యమైన సంఘము. Prophet says when a man meets God, మరియు దేవుడు మానవుడు becomes దేవుడిని a కలుసుకున్నప్పుడు, మరి ఒక మానవుడు దేవుడిని కలుసుకున్నప్పుడు ఆ వ్యక్తి
దివ్యమైన మానవుడు అవుతాడు. When a man meets God, మానవుడు దేవుడిని కలుసుకున్నప్పుడు he becomes a superman. అతడు దివ్యమైన వ్యక్తి అవుతాడు. Now that is a super church. అదే దివ్యమైన సంఘము. Is that right? అది సత్యము. Right. They in the bride will be so much like him that they will be in his very image. సంఘము ఎంతగా ఆయన వలె ఉంటుందంటే ఆయన స్వరూపములో ఉంటుంది. He says this is the order to be united with him. ఆయనతో ఐక్యమయ్యే సమయం ఇది. Right, here we go. ఇక్కడ మనం ఉన్నాము. Now here's the bride. ఇక్కడ వధువు ఉంది. Now I want all of you to start facing reality. నిజాల్ని మనం అందరూ ఎదుర్కోవాలి. There is so much deception going on today. ఈ రోజు చాలా మోసం ఉంది. Prophet says everybody is saying they bride, churches. ప్రతి ఒక్కళ్ళు కూడా వధువు సంఘాలని చెప్తున్నారని ప్రవక్త చెప్పారు. He says there's one real bride. కానీ ఒక నిజమైన వధువు. She got both mechanics and dynamics. మరి ఆమె దగ్గర యంత్ర శక్తి ఉన్నది. ఆమెను చలింపజేసే శక్తి, కదిలించే శక్తి కూడా ఆమె కలిగి ఉన్నది. She's bone of his bone, flesh of his flesh, spirit of his spirit. ఆమె ఆయన ఎముకలలో ఎముక, ఆయన మాంసములో మాంసము, ఆయన ఆత్మలో ఆత్మ. He says she is the very manifestation of the living God. మరియు జీవము గల దేవుని యొక్క ప్రత్యక్షతే ఈమె. She is the manifestation of the living God. జీవము గల దేవుని ప్రత్యక్షతే ఈమె. Right, let's go quickly, right? Because of మనం our ముందుకు time. వెళదామండి. The angel stepped down and time is short. ఆ దేవదూత దిగి వచ్చినప్పుడు కాలం సంకుచితమైపోయింది. ఇదిగో సమయం లేదు అన్నాడు ఆయన. Matthew 24:22 says, మత్తయి సువార్త 24:22 చెప్తుంది. for the sake of the elect, God will cut the day short. ఏర్పరచబడిన వారి నిమిత్తము దినములు తక్కువ చేయబడిన వాక్యం సెలవిస్తుంది. But that scripture was lying there. ఆ లేఖనం అక్కడే ఉంది. We had plenty time. మనకు చాలా సమయం ఉంది. But when the angel came down, కానీ ప్రభు దూత దిగి వచ్చినప్పుడు time got short. మరియు సమయం తక్కువ చేయబడింది. So we got less time now. ఇప్పుడు మనకి సమయం లేదు. Whatever we must do quick. మనం ఏమి చెయ్యాలో అది తప్పనిసరిగా త్వరితంగా and we చేయాలి. must make sure that we are ready. మనము తప్పనిసరిగా సిద్ధపడి ఉండాలి. Right. Let's go quickly, right? Now we all know that Bible mathematics, we all have to understand Bible mathematics whenever we talk about the fig tree. మరి బైబిల్ యొక్క గణితాన్ని మనం చూస్తే మనము ఆ యొక్క అంజూరపు చెట్టుని గురించి Because when మాట్లాడినప్పుడు we are talking about the fig tree, we are talking about Israel. మనం అంజూరపు చెట్టుని గురించి మాట్లాడినప్పుడల్లా మనం ఇశ్రాయేలు దేశమును గురించి మాట్లాడుచున్నాము. Jesus said when you see the fig tree putting forth its buds, it's talking about Israel becoming a nation. అంజూరపు చెట్టు చిగురించడం మీరు చూసినప్పుడు ఇశ్రాయేలు ఒక రాజ్యముగా మారుచున్నదని మీరు గ్రహించండి అని ప్రభువారు మనతో చెప్పారు. One time he was hungry, he went to a fig tree for fruit. ఒకసారి ఆయన ఆకలిగా ఉన్నప్పుడు ఆయన అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు. And he found nothing there. ఆయన అక్కడ ఏమీ He కనుగొనలేదు. condemned the tree and it fell to the ground and it died. ఆయన ఆ చెట్టుకు శిక్షా విధిని విధించినప్పుడు అంజూరపు చెట్టు ఎండిపోయింది. But we know that that fig tree will come back again in the tribulation period. మనకు తెలుసు శ్రమల కాలములో మరలా అంజూరపు చెట్టు వచ్చును. Under the ministry of Moses and Elijah. మోషే ఏలియాల పరిచర్య కాలములో అంజూరపు చెట్టు తిరిగి చిగురించును. And when that fig tree comes back under the ministry of Moses and Elijah, మోషే ఏలియాల పరిచర్య కాలములో అంజూరపు చెట్టు తిరిగి చిగురించినప్పుడు this time that fig tree will bring fruits. ఈ సమయంలో అంజూరపు చెట్టు ఫలములు ఫలించును. And there were times that Israel was considered as the olive tree. మరియు ఇశ్రాయేలు దేశము ఒక అప్పుడు ఒలీవ చెట్టుగా పరిగణించబడింది. When Paul was writing in the book of Romans chapter 9, రోమా 9వ అధ్యాయములో పౌలు and రాస్తున్నప్పుడు he was talking about the olive tree, ఆయన ఒలీవ చెట్టు గురించి that మాట్లాడుచున్నారు. was talking about the Jewish ఆయన church. అప్పుడు ఆయన యూతుల గురించి మాట్లాడుచున్నారు. And then when he was talking about the wild olive branch, అప్పుడు ఆయన అడవి ఒలీవ చెట్టు గురించి కూడా how మాట్లాడారు. that wild olive branch got grafted into the olive tree. ఏ విధంగా అడవి ఒలివ చెట్టు యొక్క కొమ్మలు నరకబడి ఈ అసలైన ఒలివ చెట్టుకి అవి అంటు కట్టబడ్డాయో దాని గురించి మాట్లాడారు. He was talking about the Gentile church. ఆయన అన్య జనుల సంఘముని గురించి మాట్లాడారు. Is that right? అది సత్యమేనా? Right. Matthew chapter 8 verse 19 and 20. మత్తయి సువార్త 8వ అధ్యాయము 19-20 వచనాలలో It says, ఆయన and చెప్పబడుతుంది. a certain scribe came and said unto him, Master, I will follow thee whithersoever thou goest. ఒక శాస్త్రి ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నీవు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వచ్చి నేను వెంబడిస్తానన్నాడు. And Jesus said unto him, యేసయ్య ఆయనతో చెప్పాడు, the foxes have holes and the birds of the air have nests, but the Son of Man had no place to rest his head.
నక్కలకు బొరియలు ఉన్నాయి, పక్షులకు ఆకాశపు గొళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడిగా తలబల్చుడికైన స్థలము లేదని ఆయన చెప్పాడు. So what is he saying again? ఆయన దీన్ని ఏ విధంగా He's చెప్తున్నారు? telling the Jews, ఆయన యూదులతో the చెప్తున్నాడు, stone that you have rejected, మీరు నిషేధించిన రాయి, the headstone that you have rejected, మీరు నిషేధించిన the తలరాయి, headstone has got no place to rest. ఇప్పుడు ఆ తలరాయికి విశ్రాంతి తీసుకునే స్థలము లేదు. It's a direct message to the Jews. అది యూదులకు నేరుగా వచ్చిన I am వర్తమానము. looking for a body. నేను ఇప్పుడు ఒక దేహమును గురించి I am వెతుకుతున్నాను. looking for the right size of the body. నేను సరి అయిన పరిమాణము కలిగినటువంటి దేహమును గురించి వెతుకుతున్నాను. Now, sorry to say this to all the married people. ఇలా చెప్పడాన్ని బట్టి నేను చాలా చింతిస్తున్నాను, విచారం వ్యక్తం చేస్తున్నాను. మీరు వివాహితులు, You see, the body ఇక్కడ దేహం ఉంది, must be a size that the head can fit. మరియు ఈ దేహము ఏ యొక్క పరిమాణములో ఎంత ఆకారములో ఉండాలంటే తల ఖచ్చితంగా అమిరేటటువంటి పరిమాణానికి రావాలి. Now, if the body is little bit big and the head is small, you can imagine how it looks. చూడండి, ఈ దేహం ఏమో పెద్దది, తలకాయ ఎంత చిన్నది అనుకోండి, ఎలా ఉంటుంది? This entire message that we believe మనము నమ్ముచున్న సంపూర్ణ వర్తమానం is just about marriage. That's all it is. అది కేవలం వివాహం గురించి, అది అంతే. It's a love affair between the bride and the bridegroom. మరియు పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తెకు మధ్యలో ఉన్న ప్రేమ The వ్యవహారం, entire message is only about that. సంపూర్ణ వర్తమానం అంతా కూడా దాని గురించే. So you can see the headstone. మీరు తలరాయిని He's చూడగలరు. saying, I came to this Jews. నేను యూదుల యొద్దకు వచ్చాను, I thought I will marry this Jewish woman. నేను ఈ యొక్క యూదురాలిని పెళ్లి చేసుకుందామని I ఆయన thought I will అనుకున్నాడు. marry this Jewish church. నేను యోధా సంఘాన్ని పెళ్లి చేసుకుందామని ఆయన అనుకున్నాడు. And I'm trying to fit into the body. ఇప్పుడు ఆ దేహంలోనికి ఆయన తను ఇముడ్చుకోవడానికి That ప్రయత్నించినప్పుడు, body is too big. కానీ ఆ దేహం చాలా పెద్దగా భారీకాయంగా That is ఉన్నది. not fitting. అక్కడ సరిగా అమర్చబడలేదు. Is that right? That is not fitting. అది సరిగా అమర్చబడటం లేదు, And it's not getting connected. అది సరిగా సంబంధం కలిగి ఉండలేదు, ఎందుకంటే అమరటం లేదు. Brother Branham says, brother, sister, if you married, సుల్బడాన్ గారు చెప్పారు, మీరు వివాహం you must చేసుకున్నప్పుడు be connected. మీరు తప్పనిసరిగా సంబంధం If you కలిగి are ఉండాలి. not connected, మీరు కనెక్ట్ then అవ్వకపోతే it's an artificial union. మరియు అది కృత్రిమమైన ఐక్యత. That is the same thing in the church. సంఘములో కూడా అదే జరుగుతుంది. If the head is small and the body is big, తలకాయ చిన్నది, దేహం పెద్దదైతే it's not connected. అది అక్కడ సంబంధం కలిగి ఉండదు. And as long as it's not connected, అది కలవనంత సేపు it is artificial. అది కృత్రిమమైనది. And the whole world has got artificial Christians. మరియు ఈ ప్రపంచం అంతా కూడా కృత్రిమ క్రైస్తవులే You ఉన్నారు. have to be connected. మీరు తప్పనిసరిగా సంబంధం The కలిగి ఉండాలి. body and the head must fit together. మరియు తల దేహము తప్పనిసరిగా కలవాలి. And it must be a perfect fit. అది పరిపూర్ణంగా అమర్చబడాలి. Otherwise you find out లేకపోతే the body is a woman, she's big. మరియు దేహం అనేది స్త్రీ, ఆమె భారీకాయురాలు. And the husband is the headstone, he's భర్త small. తలరాయి చాలా చిన్నోడు. రెగ్యులర్ వాటర్ The Jewish church, yeah. మరి యోధా give me some సంఘము. water. This is too cold. అది కూడా బాగా చల్లగా ఉంది. Okay, that's fine, sister. అది చాలా కూలింగ్. Thank you. వారిది కూడా వద్దంటున్నారు. No, I'll drink it from here, brother. That's fine. You see the Jewish church, మీరు యోధా సంఘాన్ని she చూస్తున్నారు. liked going to church. ఆమె సంఘముగా She ఉన్నది. liked building churches. ఆ యోధా She సంఘము liked keeping all the rituals. సంఘములను కట్టడంలో, క్రతువులు But she నిర్వహించడంలో, cannot- ఆచార వ్యవహారాలు నిర్వహించడంలో చాలా బిజీగా ఉంది. She cannot receive the headship of the word. ఆమె వాక్యము యొక్క శిరసత్వమును అంగీకరించలేని పరిస్థితిలో ఉంది. She cannot come under the headship of the word. ఆమె వాక్యము యొక్క నాయకత్వంలోకి రాలేకపోయింది. So God put her away. కాబట్టి దేవుడు ఆమెను విడనాడాడు. Jesus put her away. యేసయ్య ఆమెను విడనాడాడు. And he died on Calvary. ఆయన కల్వరిలో And he మరణించాడు. opened 7 church age Gentile doors. ఆయన 7 సంఘ కాలములలో అన్య జనుల కొరకు ద్వారములు తెరిచాడు. Now listen. ఇప్పుడు మీకు వినండి, Paul says, పౌలు చెప్తున్నారు, God is calling a Gentile bride. దేవుడు అన్య జనుల వధువుని పిలుస్తున్నాడు. God is calling a people out of the Gentiles for his name's sake. దేవుడు ఆయన నామము నిమిత్తమై అన్య జనులలో నుండి ఒక వధువుని పిలుస్తున్నాడు. God is calling a people out of the Gentiles for his name's sake. ఆయన పేరు నిమిత్తము, ఆయన నామము నిమిత్తము అన్య జనుల నుండి తన ప్రజను ఆయన బయటికి పిలుస్తున్నాడు. The only time that a woman takes the name of a man is when she's married.
ఎప్పుడైతే ఏ సమయంలో ఒక వధువు ఒక స్త్రీ పురుషుని యొక్క పేరును ధరిస్తుందంటే వివాహము చేసుకున్నప్పుడే. So when God is calling a people out of the Gentiles for his name's sake, దేవుడు తన నామము నిమిత్తమై అన్య జనుల్లో నుండి ప్రజలను పిలుస్తూ he's ఉన్నాడు. actually telling us the reason I'm calling you is because I want to get married to you. ఆయన అంటున్నాడు, నేను నిన్ను ఎందుకు బయటకు పిలిచాను అంటే కారణం ఏమిటంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. I don't want you just to be a church member. ఏదో కేవలం సంఘ సభ్యుడిగా I don't ఉండాలని want you to కోరటం be లేదు. like the Jewish people, యూదా ప్రజలుగా మీరు ఉండాలని కోరుకోవటం keeping లేదు. all the rituals of the church. సంఘము యొక్క సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాలు మీరు పాల్గొనాలని నేను మిమ్మల్ని గురించి అనుకోలేదు. Building big buildings పెద్ద పెద్ద భవనాలు and కట్టాలని, doing all kinds of things. సమస్త కార్యాలు I'm not చేయాలని calling you for that. నేను దాని నిమిత్తం I'm మిమ్మల్ని calling పిలవలేదు. you for a marriage. నేను మిమ్మల్ని వివాహము నిమిత్తం I'm పిలిచాను. calling you so that I can get married to you. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకునే So నిమిత్తమే you నేను can మిమ్మల్ని take my పిలిచాను. name on yourself. కాబట్టి నేను మీకు నా పేరు That పెట్టాలనుకుంటున్నాను. Jewish church can't take my name ఆ యోధా సంఘం నా పేరు because తీసుకోలేదు. they are rejecting the word. వారు వాక్యాన్ని తిరస్కరించారు. They're rejecting the headship of the word. వారు వాక్యం యొక్క శిరసత్వాన్ని వారు తృణీకరించారు. But I'm calling you కానీ నేను మిమ్మల్ని పిలుస్తున్నాను. so that you can take my name. కనుక మీరు నా పేరును ధరించగలరని నేను మిమ్మల్ని పిలిచాను. Right. So God gave us దేవుడు మనకిచ్చాడు 7 church ages. 7 సంఘ కాలములను. Is that right? అది నిజమేనా? Is that right? అది నిజమేనా? Right. He started with Paul's day, ఆయన పౌలు దినములో ప్రారంభించాడు. Irenaeus' day. ఐరేనియస్ దినములో When he called in Paul's day, ఆయన పౌలు దినములో పిలిచినప్పుడు the girl was still young, can't get married to her. ఇంకా ఆమె యవనస్తురాలు చిన్న పిల్లగా ఉంది కాబట్టి పెళ్లి When it చేసుకోలేకపోయాడు. came to Irenaeus' day, ఐరేనియస్ కాలానికి the వచ్చినప్పుడు girl was growing now. ఇప్పుడు ఆ అమ్మాయి ఎదుగుతుంది. And Luther's day, లోదర కాలంలో she's growing. ఇంకా ఎదుగుతుంది. Wesley's day, she's వెస్లీ growing. కాలం ఇంకా She's ఎదుగుతుంది. growing. She ఎదుగుతుంది. knows how to wash. She ఎదుగుతుంది. knows how to cook. ఇంకా She ఆమెకి knows how to wash, clean the house. She's growing now. ఆయన పెళ్లి చేసుకోవడానికి వస్తే ఆమెకి అప్పుడు వంట చేయడం రాదు, బట్టలు ఉతకడం రాదు, ఇల్లు శుభ్రంగా ఓడవడం రాదు, ఏ పనులు రావు ఆమెకి. Amen. ఆమేన్. Until she came to Laodicea. లవోదిక వచ్చే సమయానికి, When she reached the age of Laodicea, ఆ లవోదిక సంఘ కాలానికి వచ్చే సమయానికి it's the age that she's fully grown and she can get married. ఇప్పుడు ఆమెకి అన్ని నేర్చుకున్నది కాబట్టి ఇక పెళ్లి చేసుకుంటున్నాడు ఆయన. Now I said the other day, నేను నిన్న దినం చెప్పాను. Brother Branham said Mida, సులభ్రాం గారు మేడ గారితో అన్నారు, David David. ఎస్ సార్, డేవిడ్, and Rebecca. రెబెకా. In the unveiling of God, he makes it very clear. ముసుగు లేని దేవుడు అనే దాంట్లో ఆయన He చెప్తున్నాడు says, వర్తమానం. డేవిడ్, you got no right to call me daddy నీవు నన్ను తండ్రి అని పిలవడానికి హక్కు లేదు, because I'm not your daddy. ఎందుకంటే నేను నీ తండ్రిని కాదు, I am your granddaddy. నేను నీ తాతను. Daddy. నేను తాతను, Not just daddy, granddaddy. నేను తాతను కాదు, అంటే పెద్ద తండ్రిని. అంటే అర్థం ఏంటంటే తాత అని అర్థం. Because you get everything from granddaddy. నీవు అన్ని కూడా తాత దగ్గరనే వస్తాయి, నీకు తాతగారి దగ్గర నుండి. My last born is 30 years old. ఎస్ సార్, నా ఆఖరి పిల్లవాడికి 30 సంవత్సరాలు. Now when he comes home ఆయన ఇంటికి వచ్చినప్పుడు and all the grandchildren is around, మరి పిల్లలందరూ మనమలందరూ he just sit there very angry. వాళ్ళందరూ అక్కడ కూర్చుంటారు, And he వాళ్ళ tells మీద his mother, కోపాలు. and he tells his mother, ఆ తల్లితో you know, when we were children in this house, మేము ఇంట్లో పిల్లలుగా ఉన్నప్పుడు we can't do all these things here the grandchildren is doing. ఎందుకంటే పెద్దోళ్ళు ఏమంటారంటే మనవలు చేసే పనులన్నిటి కూడా మన పెద్దోళ్ళు చేయలేరు, కొడుకులు చేయలేరు. Because you mommy used to give us hiding. ఎందుకంటే కొడుకులు చేస్తే తల్లి తాడదేస్తుంది. But today the grandchildren are doing everything, no hiding for them. కానీ మనవలు చేస్తే మాత్రం ముచ్చటగా ఉంటుంది. Grandchildren. ఎస్ సార్, మనవరాళ్ళు మనవలు చేస్తే మాత్రం ముచ్చటగా ఉంటుంది, కొడుకులు చేస్తే I got మాత్రం 12 grandchildren. నాకు మనవళ్ళు ఉన్నారు. So you can imagine when they come home. వారు ఇంటికి వచ్చినప్పుడు మీరు ఊహించుకోండి ఇల్లు ఎలా ఉంటుందో. బోల్డ్ మంది ఉన్నారు నాకు And మనవళ్ళు. you know God doesn't know what it is to be a grandfather. కానీ దేవునికి తెలియదు తాతగా ఉండటం అంటే ఏంటో. But he gave us the privilege of being a grandfather. కానీ మనకి ఇచ్చాడు ఆయన తాతగా ఉండే భాగ్యాన్ని. Amen. ఆమేన్. So many things God does. చాలా ఉన్నాయి దేవుడు చేసి. Let's try and stay here, right? So we saw that God gave us 7 church ages. థ్యాంక్ యూ సార్. మనం 7 సంఘాలను చూసాము, Right? Just like what he gave the Jews, prophets, 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 and the fullness of the word. మరియు యూదులకు ఆయన ప్రవక్తలను పంపుచు సంపూర్ణ వాక్యాన్ని ఇచ్చాడు. Prophets, 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 prophets,
part word, part word, part word, fullness of the word. మరి ప్రవక్తలు అనగా సగం వాక్యం అంటే పాక్షిక వాక్యం కొంచెం వాక్యం అంటే సగం వాక్యం పంపుకుంటూ వచ్చి చివరగా సంపూర్ణ వాక్యం వచ్చింది. So when the fullness of the word came, సంపూర్ణ వాక్యం వచ్చినప్పుడు the dispensation changed. కాలం మారింది. Under the prophets it was law. ప్రవక్తల కింద ఆ కాలములో ప్రవక్తల కాలములో ధర్మశాస్త్రమే. But when the fullness of the word came, కానీ సంపూర్ణ వాక్యం Jesus వచ్చినప్పుడు Christ, యేసుక్రీస్తు, then the church moved from law to grace. మరియు సంఘము ధర్మశాస్త్రములో నుండి కృపలోనికి కదిలి వెళ్ళింది. And grace opened 7 church ages for us. కృప మన కొరకు 7 సంఘ కాలములు తెరిచింది. So we had messengers. మనకు వర్తమానికులు వచ్చారు Until Revelation 10:1. ప్రకటన 10:1 వచ్చే వరకు. So when Revelation 10:1 stepped down, ప్రకటన 10:1 అడుగు పెట్టే సమయానికి the dispensation changed now. మరియు ఇప్పుడు కాలం మారుతుంది. We move from grace to perfection. మనము కృపా కాలము నుండి పరిపూర్ణ యుగములోనికి Because the వెళ్ళాము. church must reach perfection for the body change. ఎందుకంటే దేహములో మార్పు పొందటానికి సంఘము తప్పనిసరిగా కృపా యుగములో నుండి పరిపూర్ణ యుగములోనికి అనగా పరిపూర్ణతను పొందే కాలములోనికి కదిలి వెళ్ళాలి. So brothers సహోదరుడా and people of God, దేవుని this ప్రజలు, is not time to play now. ఇది ఆడే సమయం కాదండి. Time is against us. మరి సమయం మనకి వ్యతిరేకంగా And ఉంది. everything we do for God must be perfect. Others you don't do it at all. మనము దేవుని కొరకు చేసే ప్రతి కార్యము పరిపూర్ణంగానే ఉండాలి, లేకపోతే అసలు చేయొద్దు. Are we here? Hello, are we here? Is everybody here? ఇక్కడే ఉన్నారా ప్రతి ఒక్కళ్ళు? I'm just- ఆమేన్. I'm going Glory. to skip a lot of things, right? నేను చాలా వాటిని విడిచిపెట్టాల్సి వస్తుంది. So when he called the Gentile bride in, ఆయన అన్య వధువుని పిలిచినప్పుడు లోపలికి there's something for you to think about. ఇక్కడ మీరు ఒక దాని గురించి ఆలోచన You చేయాలి. must be careful of the change of dispensation. మరియు కాలములు లేకపోతే యుగముల మార్పును గురించి మీరు చాలా జాగ్రత్తగా Your ఉండాలి. eyes must watch the change of dispensation. Otherwise you're going to be living in a glare. మరియు మీరు గనక యుగముల మార్పును గనక మీరు గమనించకపోతే మీరు సరిగా చూడలేరు. One time in the Bible there was a pool of Bethsaida బైబిల్లో ఆ బెతస్దా కోనేరు ఉంది. where the angel will come once a year and stir that place. మరియు దేవదూత వచ్చి అతను ఏం చేస్తాడంటే ఆ కాలములో నీళ్లు కదిలిస్తాడు. Every year people will go there. ప్రతి సంవత్సరం The ప్రజలు first అక్కడికి one వెళ్తారు. that steps in the water will get healed. మరియు రోగులు అందులోనికి అడుగు పెట్టినప్పుడు వాళ్ళు But స్వస్థపడతారు. one day the dispensation changed. ఒకరోజు కాలం మారింది. And when the dispensation changed, ఎప్పుడైతే యుగం మారిందో the angel became a man. ఆ దేవదూత మనిషి అయ్యాడు. And he just started walking down. మరియు క్షమించండి, డిస్పెన్సేషన్ అంటే యుగము కాదు, దాని అర్థం ప్రతి కాలములో దేవుడు తన ప్రజలతో వ్యవహరించే తీరు మారింది. అక్కడ దేవదూతగా వ్యవహరించాడు. ఆ దేవదూత ఇప్పుడు ప్రభువుగా మారాడు, మనుషునిగా మారాడు. Everybody was looking for the angel. మరియు ప్రతి ఒక్కరు దేవదూత కోసం And they're ఎదురు looking in the చూస్తున్నారు. water. వాళ్ళు నీళ్ళలో And చూస్తున్నారు. they said, what happened? ఏమిటి అని, What happened? ఏం The జరిగింది? angel never come. దేవదూత The రాలేదు, angel became a man. కానీ ఆ దేవదూత And he మనిషి went అయ్యాడు. down. ఆయన వస్తున్నాడు. Did you realize మీరు గ్రహిస్తే that angel saw that man like that for 38 years and he left him? మరియు ఆ దేవదూత అతనిని ఎన్ని సంవత్సరాలు 38 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాడు, విడిచిపెట్టాడు. Everybody was praying but nothing can happen. ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నారు కానీ ఏం జరగట్లేదు. Because his healing was predestinated. అరే, ఎందుకంటే అతని స్వస్థత Amen. ముందుగానే నిర్ణయించబడింది. గ్లోరీ. His healing was predestinated అతని స్వస్థత ముందుగానే for the నిర్ణయించబడింది. angel to become a man. ఆ దేవదూత మనిషి అయ్యాడు. And he just touched him ఆయన and తాకాడంటే he said, rise up and take your bed and walk past the crowd. పరిపెత్తుకొని లేచి నడుచుకుంటూ వెళ్ళిపో. And everybody was still looking in the water. ప్రతి ఒక్కరు ఇంకా నీళ్ళలోకి తొంగి చూస్తున్నారు. This man went missing and nobody knows. He took his bed and he's walking. ఈ వ్యక్తి పరిపెత్తుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఎవరు చూడటం లేదు. That's why you must watch the change of dispensation. అందుకే నీవు ప్రతి కాలములో
దేవుడు తన ప్రజలతో వ్యవహరించే తీరును నీవు గమనిస్తూ ఉండాలి. You must watch the change of dispensation. దేవుడు తన ప్రజలతో వ్యవహరించే తీరును మార్చుకుంటున్నప్పుడల్లా ఆ తీరుని నువ్వు సునిశ్చితముగా నీవు తీక్షణంగా గమనించాలి, పరిశీలించాలి, పట్టుకోవాలి. Even in your own life, నీ సొంత జీవితంలో there's going to come a change of dispensation. ఆ దేవుడు వ్యవహరించే తీరుని నీవు గమనించాలి. When John the Baptist was born, మరి బాప్తిస్మ యోహాను పుట్టినప్పుడు his mother and father held him. మరి తల్లిదండ్రులు పట్టుకున్నారు They అతన్ని, fed him, ఆయన they పోషించారు, grew him up. ఆయన ఎదిగేలా చేసి The mother and ఎదిగింపజేశారు, father had the privilege of taking care of him. ఆయన పెంచారు, పోషించారు, పెద్ద చేశారు. But when he came to the age of 9, కానీ 9 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు the angel of the Lord told the mother, ప్రభుదూత తల్లితో now చెప్పాడు, take this boy, ఈ పిల్లవాడిని తీసుకొని your only son, నీ ఏకైక and కుమారుని leave him in the wilderness. అడవిలో విడిచిపెట్టరా అన్నారు. It was a change of dispensation. దేవుడు ప్రజలతో వ్యవహరించే తీరు మారింది. He was moving out from family life మరియు అతడు కుటుంబ జీవితం నుండి into the will of God. మరియు దేవుని He చిత్తములోనికి was మారుచున్నాడు, moving out from కదులుతున్నాడు. family plan మరియు కుటుంబ ప్రణాళికలో నుండి into the plan of God. దేవుని ప్రణాళికలోనికి వెళుచున్నాడు. And he was gone into the wilderness. అతడు అడవిలోనికి వెళుచున్నాడు. For 21 years he was in the wilderness. 21 సంవత్సరాలుగా అతను అడవిలోనే గడిపాడు. He studied about the trees, అతను చెట్ల గురించి about the మాట్లాడుతున్నాడు, animals, జంతువుల and గురించి, about the mountains. పర్వతాల And గురించి he was studying and studying and studying. అతను అధ్యయనం చేస్తున్నాడు. And when he got his 21st key, ఎప్పుడైతే 21వ తాళపు చెవి వచ్చిందో God gave him 21st key. దేవుడు అతను 21వ తాళపు చెవి He ఇచ్చాడు. came back into Israel అతను ఇశ్రాయేలులోనికి and he వచ్చాడు. started preaching at the age of 30. అతడు 30 సంవత్సరాల And when he- వయసులో ప్రసంగం చేయడం ప్రారంభించాడు. And when he started looking at all these people with the long gowns and all that, మరియు పొడవాటి ఉత్తరీయములు ధరించుకొని అంగీలు ధరించుకొని వస్తున్నటువంటి ప్రజలు ఈయన చూసినప్పుడు he said, you snakes and vipers. ఆయన అన్నాడు, సర్పములారా, సర్ప సంతానమని కేక వేస్తున్నాడు. You see what he was seeing in the wilderness, he's seeing in the human beings now. ఇప్పుడు ఆయన అడవిలో ఏవేవైతే చూచాడో He ఇప్పుడు said- అడవిలో ఉన్న వాటిని ఆయన ఇప్పుడు ప్రజల్లో చూస్తున్నాడు. He said, you look nice outside, మీరు బయట మాత్రం బాగానే but ఉన్నారు, inside you're not right. కానీ లోపల మాత్రం మీరు అలాగే లేరు. Watch the change of dispensation. ఎందుకంటే దేవుడు తన ప్రజలతో సంధించే తీరు మారుతుంది. And when it came to Jesus Christ, ఆయన యేసుక్రీస్తు వద్దకు వచ్చినప్పుడు Mary gave birth to him. ఆ జన్మనిచ్చినప్పుడు She had the privilege of feeding him breast milk. మరియు మరియా యేసుకు జన్మనిచ్చినప్పుడు అతనికి పాలిచ్చి పెంచే ఆ భాగ్యం ఆమెకు దొరికింది. She had the privilege of telling all her friends and neighbors, this boy is a special boy. ఓ ఆ పొరుగు వారితో అతను వ్యవహరించే తీరును చూసినప్పుడు అతను చాలా ప్రత్యేకమైన పిల్లవానిగా But ఉన్నాడు. when he came to the age of 12 years, కానీ 12 సంవత్సరాల వయసు he వచ్చినప్పుడు was moving out of the family life into the plan of God. అతను కుటుంబ జీవితంలో నుండి దేవుని ప్రణాళికలోనికి కదలి వెళ్ళుచున్నాడు. And one day after the Passover, ఒక రోజు పస్కా పండుగలో they were looking for him. వారు ఆయన కొరకు వెతుకుచున్నారు. They came looking for him in Jerusalem, మరియు ఆయన యెరూషలేములో వెతుకుచున్నారు. and they found him in a temple. దేవాలయంలో కనుగొన్నారు. And he was teaching all the scribes. ఆయన శాస్త్రులకు బోధ చేస్తున్నాడు. A 12-year-old boy 12 సంవత్సరాల who never బాలుడు, went to school, ఎన్నడ who పాఠశాలకు వెళ్ళని never వ్యక్తి, learned to study. ఎన్నడ చదవని He's వ్యక్తి teaching all the scribes and the Pharisees about the scriptures. ఆయన శాస్త్రులకు పరిశీలక లేఖనాల గురించి బోధ చేస్తున్నారు. Amen. ఆమేన్. And Mary said, Joseph, మరి అంటుంది oh, యోసేపు, Jesus, యేసయ్య, I and your father, మరి నేను నీ తండ్రి we've been looking for you. నీ కొరకు వెతుకుచున్నాను. He corrected her. ఆయన వారిని He said, సరిదిద్దాడు. don't you know మీకు తెలియదా, I am about my father's business. నేను నా తండ్రి పనిలో నిమగ్నమై ఉండాలని మీకు తెలియదా? 12 years old, 12 he సంవత్సరాల was now బాలుడు switching dimensions. ఇప్పుడు ఆయన లోకములను ప్రపంచాలను మార్చివేస్తున్నాడు. And brother, sister, సోదర సోదరుడు, if you are born with a purpose, నీవు ఒక ఉద్దేశం and if you నిమిత్తమే are born జన్మిస్తే, with a call, నీవు ఒక పిలుపు కొరకు you జన్మిస్తే might enjoy your family life for a season. నీ కుటుంబ జీవితాన్ని నీవు ఒక కాలం పాటు ఆనందించవచ్చు. You might be a good girl at home. నీవు ఇంటి యొద్ద మంచి బాలికగా You might ఉండొచ్చు. be a good boy at home. నీవు ఇంటి యొద్ద మంచి బాలునిగా But ఉండొచ్చు. one day, కానీ ఒక్క there's రోజు going to be an interaction. మరియు నీ దారిలో దేవుడు నిన్ను అడ్డగిస్తాడు. And when the interaction takes place, ఆయన అడ్డగించినప్పుడు you are now going to come on the other side. ఇప్పుడు నువ్వు మరొక ప్రక్కకి రావాలి. It's not about your mommy and your daddy ఇక నీ anymore. తల్లి తండ్రి కాదు, ఇక It's not about your sister and your work anymore. నీ సహోదరుని It పని is about కాదు, the plan of redemption. అది విమోచన It's ప్రణాళిక. what God wants in my life now. దేవుడు నా యొక్క జీవితాన్ని ఇప్పుడు There has కోరుచున్నాడు. to come a time where you separate. నీవు వారి నుండి వేరయ్యే సమయం వస్తుంది.
Hallelujah. I remember at home with 9 kids at home. My father and mother had 9 children. మరియు మా నాయుడు గారి కుటుంబంలో 9 మంది పిల్లలు ఉన్నారు మా దేశంలో. And I was the most happiest person at home. మరియు నేను ఇంటిలో అత్యంత ఆనందభరితుడిని. Because I used to drink. ఎందుకంటే నేను తాగేవాడిని. అత్యంత ఆనందంగా ఉండే వ్యక్తిని, సంతోషంగా ఉండే వ్యక్తిని. I ఎందుకంటే like మందు to కొట్టేవాడిని. drink, I like dancing. నేను మందు కొట్టి నాట్యం ఆడుతూ ఉండేవాడిని. So I used to drink. నేను మందు కొట్టి I used to just come home. నేను ఇంటికి వచ్చేవాడిని. And my mother was in the kitchen. మా అమ్మగారు వంటగదిలో I'll ఉండి just come and pull her into the lounge and dance with her. నేను మా అమ్మగారిని ఆ వంటగదిలో బయటికి లాగి ఆ హాల్లోకి తీసుకొచ్చి ఆమెతో కలిసి నాట్యం ఆడుతూ ఉండేవాడిని. I should try and force her to dance. I should try and force her. నేను ఆమెని చాలా బలవంతం But చేసేవాడిని. someday, ఒక్క రోజు when the call came upon my life, నా యొక్క జీవితంలో I పిలుపు had to వచ్చినప్పుడు separate. నేను I had వేరయ్యాను. to pull away. నేను దూరం I అయ్యాను. had to walk with this God. నేను ఈ దేవునితో నడవాలి ఇప్పుడు. Amen. So that will happen to every one of you. కాబట్టి మీలో ప్రతి ఒక్కరి జీవితంలో అదే జరిగింది. Now the beauty part about Christ calling a Gentile bride, మరియు దేవుడు అన్య జనులలో వధువుని పిలిచే ఈ అందమైన భాగానికి వచ్చినప్పుడు, right, before he called the Gentile bride, ఆయన అన్య వధువుని పిలిచుటకు ముందు he put Calvary in position. ఆయన కల్వరిని ముందు పెట్టాడు దాని స్థానములో. He put Calvary first. ఆయన ముందుగా కల్వరిని పెట్టాడు. Then he called a Gentile bride. తర్వాత అన్య జనులను పిలిచాడు, అన్య వధువును. Is that right? అది నిజమేనా? One time Peter was on the rooftop praying. ఒకసారి పేతురు మేడగదిలో క్షమించండి మిద్దె మీద ప్రార్థన చేస్తున్నాడు. And then God sent a sheet down with all kinds of four-footed beasts. దేవుడు చతుష్పాద జంతువులు ఉన్నటువంటి ఆ దుప్పటిని కిందకి దింపాడు. And he said, the Lord said, cut and eat. ప్రభు అన్నాడు దాన్ని కోసుకొని తిను అన్నాడు. He said no. లేదు ప్రభు. They sent that thing again. మరలా పంపాడు. Cut and eat. దాన్ని చంపుకో He తినమన్నాడు. said no. వద్దు ప్రభు. Sent it again. మరలా పంపాడు. He said cut and eat. దాన్ని చంపుకొని తినన్నాడు. He said no. వద్దు ప్రభు. Then the voice said to him, అప్పుడు స్వరం పలికింది. I want you to see this. నేను దీన్ని చూడాలని What కోరుచున్నాను. I have cleansed, నేను ఏదైతే let no పవిత్రపరిచాను, man call unclean. నేను దేన్నైతే పరిశుద్ధపరిచానో పవిత్రపరిచానో ఎవరో దానిని అపవిత్రులు అపవిత్రమైనదని పిలవటానికి వీల్లేదు. We were not even called, మనం ఇంకా పిలవబడలేదు. but he paid the price for our cleansing. ఆయన మన యొక్క శుద్ధీకరణ నిమిత్తము వెల చెల్లించాడు. He's telling Peter, what I have cleansed, నేను ఆయన పేతురుతో అంటున్నాను, You నేను don't ఏదైతే call పవిత్రపరిచాను, unclean. నేను దేన్నైతే శుద్ధి చేశాను నీవు అపవిత్రమైనది అని పిలవటానికి వీల్లేదు. now this ఇప్పుడు is so beautiful to see where our justification comes in. మన యొక్క నీతీకరణము ఇక్కడ వస్తున్నది. ఇది చూచడిగా రమ్యంగా ఉంటుంది. In the invisible union of the bride, మరియు వధువు యొక్క అదృశ్య ఐక్యతని వర్తమానములో prophet is saying we have been justified. మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము అని ప్రవక్త చెప్తున్నారు. Justified means as though you never did it in the first place. నీతిమంతులుగా తీర్చబడుట అంటే అర్థము అసలు నువ్వు ఎన్నడూ పాపము చేయలేదు అన్నట్లుగా దేవుడు నిన్ను చూస్తున్నాడు. Right, let me explain that in 5 minutes, right? సరే 5 నిమిషాలు నేను దాన్ని స్పష్టపరుస్తాను. Now when my boy was born నా పిల్లోడు పుట్టినప్పుడు and the rain comes, వర్షం వచ్చినప్పుడు he's like me, he likes the rain. అతను నావలే ఉన్నాడు. ఎందుకంటే అతనికి కూడా వర్షం అంటే ఇష్టం. So he likes playing in the water and messing up. ఆ నీటిలో ఆడుతూ ఉంటాడు, అయ్యి తుండ్ర పనులు చేస్తూ ఉంటాడు. And his mother will say, Joshua, ఆ తల్లి చెప్పింది, don't జోషువా mess yourself, come inside. లోపలికి రా, నీళ్ళు ఆడొద్దు. He'll be carrying on in the water. నేను ఆ నీళ్ళలో ఈత కొడుతూనే ఉంటా. So I'll come and tell his mother, నేను వచ్చి అమ్మతో చెప్తాను, don't stress, leave him. వాడిని ఒత్తిడి గురి చేయబాక ఆడుకో. Mother will say, see how dirty he's making himself. ఎంత మురుకోడైపోతున్నాడు వీడు. He's taking all that sand and putting in his face and all this kind of things. ఇసుక తీసుకొని ముఖం మీద తలకాయ మొత్తం రాసేసుకుంటున్నాడు. And I will tell his mother, don't worry. నేను అతని అమ్మగారితో చెప్తాను, బాగా బాధపడబాక, let him get tired. అలిసిపోని. So I leave him. వాడిని విడిచిపెడతా. And when he's tired, ఆడు అలిసిపోయినప్పుడు I ask him, Joshua, you're tired? అప్పుడు అడుగుతాను, జాషువా He అలిసిపోయావా? says, yes, Dad. అవునానా? So I just go, I grab him. అప్పుడు వెళ్ళి ఎత్తుకొని I take him straight into the shower. అప్పుడు వెంటనే Then I just open the water. షవర్ అంటే ఏం చెప్పాలని ఈ యొక్క దొడ్లో తీసుకొచ్చి పై నుంచి నీళ్లు పడితే చూడండి దాని కింద పెడతా. And I just open the water. నేను నీళ్లు ఇక పంపు Now వదులుతా. I let him to play there because I know there's a shower in the house. ఎందుకంటే ఇప్పుడు ఆ షవర్ కింద నేను ఆడుకొనిస్తాను, ఎందుకంటే ఇంట్లో షవర్ ఉందని తెలుసు కాబట్టి. So too with each one of us. కాబట్టి మనలో ప్రతి When ఒక్కరికి we were born in this life, మనం ఈ జీవితంలో God జన్మించినప్పుడు just allowed us to play with all this sin and death and unrighteousness. దేవుడు ఈ పాపంలో ఈ మురికిలో అపవిత్రతలు ఆడుకొనిచ్చాడు. Because he knows the blood
ఎందుకంటే ఆ రక్తము He గురించి knows when you're tired there. లోరే ఎందుకంటే ఆయనకు తెలుసు మనము ఒకరోజు అలసిపోతామని. He knows one day you're going to say, I am tired now. ఒకరోజు ఈ పాపంతో విసిగెత్తిపోతావని, అలసిపోతావని ఆయనకు తెలుసు. Then that's the day he takes you ఆ రోజు వచ్చి ఆయన నేను పట్టుకొని and he ఎత్తేసుకుంటాడు. brings you under the shower of his blood. అప్పుడు ఆయన రక్త ప్రవాహం కిందకు తీసుకొని వస్తాడు. Amen. ఆమేన్. So that's why tonight అందుకే ఈ రాత్రి you must not rest on who you are or how good you are. మరియు నీవు ఎంత గొప్పవాడివో ఎంత మంచివాడు అనే దానిపైన ఆధారపడొద్దు. You must rest on the finished work of Calvary. కానీ కల్వరులో ముగించబడినటువంటి పనిపైన కార్యం పైన నువ్వు ఆధారపడాలి, విశ్రాంతి పొందాలి. Your name was put in the Lamb's book of life before the foundation of the world. పునాది వేయబడక మునిపే నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. And your name cannot be erased. నీ పేరు ఏ మాత్రం మీ పేర్లు ఎన్నడూ తుడిచి పెట్టబడవు. If you are walking on this road మీరు ఈ దారిలో and నడుస్తున్నప్పుడు you make a mistake or the devil trap you, నీవు ఏదైనా తప్పు చేసినప్పుడు దెయ్యం నిన్ను ఉచ్చులో you just బిగించినప్పుడు tell the devil, నీవు ఆ దెయ్యానికి చెప్పు, you trapped me here, నీవు నన్ను ఉచ్చులో but బిగించు, Jesus paid the price for కానీ me. నా యేసయ్య నా కొరకు వెల చెల్లించాడు, I am justified. నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను. The devil has got no right to hold you or me down. ఇక నన్ను కృంగిపోయేలాగా చేయడానికి, అణిచివేయటానికి దెయ్యానికి ఏ హక్కు లేదు. Brother Branham makes it very plain and clear. The love story book for Pastor Chris Naidu is Christ is a mystery of God revealed. కృష్ణ నాయుడు గారి యొక్క ప్రేమ పుస్తకం దేవుని యొక్క విమోచన ప్రణాళిక అని సోదరులు బ్రహ్మ గారు చాలా స్పష్టంగా తేటతలంగా చెప్పారు. That is my love story book. అదే నా ప్రేమ కథా పుస్తకం. I told my family when the Lord calls me, take that book and put it in the box. మరియు దేవుడు నాకు ఏంటి సార్ క్రీస్తు మర్మమై ఉన్న చెప్పండి సార్ దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబట్టనే పుస్తకము. If you read that book, మీరు ఆ పుస్తకాన్ని చదివితే you will see Brother Branham is talking about Brother Krish. ఇప్పుడు చూడండి, దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడుట అనే పుస్తకమే నా కృష్ణనాయుడు గారి యొక్క ప్రేమ కథా పుస్తకం. He says he got a very good family. అది చాలా మంచి కుటుంబము. He says what a warm spirit they have, and that's true. మరియు Amen. వాళ్ళు ఎంత ప్రేమ కలిగిన ఆత్మ కలిగి ఉంటారంటే అది సత్యము. Right. నిజమండి. Oh yeah, let me just try and quick, right? Let me just try and cap. Right. The 7 stars that God gave us, the 7 stars that God gave the church age, దేవుడు సంఘకాలానికి ఇచ్చిన 7 నక్షత్రాలు, is the 7 messengers. 7 వర్తమానికులు. He gave the disciples, he gave the Jews 12 disciples. ఆయన యూదులకు 12 అపోస్తలులను ఇచ్చాడు, శిష్యుల్ని. He gave the Gentiles 7 messengers and a 5-fold ministry. అన్య జనులకు 7 వర్తమానికులను ఇచ్చాడు, 5 రకాల పరిచర్యలను ఇచ్చాడు. So they had 12 and we got 12. వారికి 12 మంది ఉన్నారు, మనకు 12 మంది ఉన్నారు. Right, are you all here? ఆమేన్. Right. When the last church ate the star, చివరి సంఘకాలపు remember a నక్షత్రం, star borrows the light from the sun, మరియు ఆ నక్షత్రం సూర్యుని వెలుగు నుండి వచ్చిందా, and when he's finished his job, he gives the light back. అతను తన యొక్క పని ముగించినప్పుడు తిరిగి ఆ వెలుగు సూర్యుని యొద్దకు వెళ్ళిపోతుంది. Prophet says after the last star is finished his job, ప్రవక్త చెప్పాడు, చివరి నక్షత్రము తన పనిని then the ముగించినప్పుడు church now goes into the presence of the sun. ఇప్పుడు సంఘము ఆ సూర్యుని యొక్క సమక్షంలోనికి వెళుతుంది. He says we go and lay in the presence of the sun, మనము ఆ యొక్క సూర్యుని యొక్క లేక కుమారుని యొక్క సన్నిధిలోనికి వెళతాము. so the sun can bake all the greenness out of us. మరియు ఆ యొక్క సూర్యుడు, నీతి సూర్యుడు మనలో ఉన్న సమస్త పచ్చదనాన్ని కాల్చివేస్తాడు, And bring us into a state of maturity. మనలను పరిపక్వ దశలోనికి తీసుకొని వస్తాడు. So you should not be living under the star. Everything is not clear. మీరు ఆ నక్షత్రపు వెలుగులో ఉంటే ప్రతిదీ స్పష్టంగా ఉండదు. When you read, it's not clear. మీరు చదివినప్పుడు స్పష్టంగా Many ఉండదు. things you don't understand, you're confused. మీరు చాలా కార్యాలు అర్థం
చేసుకోలేరు సంగతులు But when you చాలా come, గందరగోళంలో when you వచ్చారు. come in the presence of the Son, కానీ మీరు సూర్యుని యొక్క సన్నిధిలోనికి you can వచ్చినప్పుడు see clear. మీరు చాలా స్పష్టంగా చూడగలరు. So Revelation 10:1, the sun stepped down. కాబట్టి ప్రకటన 10:1 సూర్యుడు అడుగు All పెట్టాడు. of us should now move into that age మనమందరం ఇప్పుడు ఆ యుగములోనికి and కదిలి live under వెళ్ళాలి. the presence of this light, మీరు ఆ వెలుగు యొక్క సన్నిధిలోకి రావాలి. under the headship of the word. మరి వాక్యము యొక్క శిరసత్వం క్రిందకు రావాలి. You see, now మీరు చూడాలి. the star can only do so much. మరి నక్షత్రము కొంతే చేయగలదు. There was a brother that had a vision or a dream, మరి ఒక సహోదరుడు దర్శనం లేక కలను కలిగి ఉన్నాడు. right? This brother had this dream, మరి ఈ సహోదరుడు కల కలిగి ఉన్నాడు. and he said to the prophet, I was dreaming ఆయన ప్రవక్తతో చెప్పాడు, that there was a big mountain అక్కడ ఒక పెద్ద కొండ ఉంది. and somebody was standing on that mountain, ఎవరో ఒకరు ఆ కొండ మీద ఉన్నారు. somewhere about halfway. ఎక్కడో సగంలో. So I wanted to know who's that standing by the mountain. అక్కడ కొండ మీద పర్వతం మీద So ఎవరు I నిలిచి walked ఉన్నారు నేను and I came తెలుసుకోవాలనుకున్నాను. to the mountain, నేను నడుచుకుంటూ వెళ్ళి కొండ and దగ్గరికి as వెళ్ళాను. I came to the mountain, నేను కొండ దగ్గరికి I couldn't వచ్చినప్పుడు see this person clear. నేను ఈ వ్యక్తిని స్పష్టంగా So I చూడలేకపోతున్నాను. started walking up the mountain. నేను నడుచుకుంటూ పైకి The వెళ్తున్నాను. brother said as he came up and up and up, మరి ఆ సహోదరుడు కొండ ఎక్కుచుండగా he పైకి came to వచ్చుచుండగా a certain place. ఒక స్థలానికి వచ్చినప్పుడు Then he said, I saw you, brother. ఆయన అన్నాడు, సహోదరుడు నేను మిమ్మల్ని చూశాను By బ్రహ్మ the గారు. time I came to the top of the mountain, నేను ఆ పర్వత శిఖరానికి I వచ్చినప్పుడు was tired. నేను అలసిపోయాను. Then you put your hand మీరు హస్తాన్ని ఇచ్చి and you బ్రహ్మ గారు, said, brother, సహోదరుడా I will help you up this mountain. నేను ఈ కొండపైకి మీరు వచ్చేలాగా నేను సహాయపడతాను. So brother Branham pulled him, సోలు బ్రహ్మ గారు ఆ and వ్యక్తిని brother పట్టుకుని పైకి Branham was లాగారు. walking with him, సోలు బ్రహ్మ గారు ఆయనతో నడుస్తున్నారు. taking him up, ఆయన పైకి తీసుకుని వెళుతున్నారు. taking him up. పైకి తీసుకుని వెళుతున్నారు. Then he said when he came to a certain place, ఒకనొక స్థలము యొద్దకు వచ్చినప్పుడు then brother Branham stopped. సోలు బ్రహ్మ గారు ఆగారు. He said, brother, ఆయన అన్నాడు, సహోదరుడా I can only take you thus far, ఎంతవరకే నేను తీసుకొని రాగలను, but from here కానీ ఇక్కడ నుండి you have to walk this bloody footprints. నీవే ఈ రక్తపు అడుగు జాడలో నడవాలి. From here ఎక్కడ నుండి you walk alone, నీవు ఒంటరిగా నడవాలి. but you see this footprints, ఈ అడుగు జాడలు చూస్తున్నావు you కదా, walk on this footprints, ఈ అడుగు జాడలో నువ్వు it నడవాలి. will take you to the Messiah. మరి మెస్సయ్య యొద్దకు అడుగు జాడలు There తీసుకొని is a వెళ్తాయి. place in your life ఇది నీ జీవితము. you have to walk alone. నీవు మాత్రమే There ఒక్కడిగా is a నడవాలి. time in your life నీ జీవితంలో ఒక సమయం you వస్తుంది, have to walk alone. నీవే ఒంటరిగా Whether నడవాలి. you like it or you don't like నీకు it, ఇష్టమున్నా ఇష్టం there is a లేకపోయినా moment in your life ఈ నీ జీవితంలో ఒక where గడియ you have వస్తుంది. to walk alone. నీవు ఒక్కడివే నడవాలి. And that walk ఆ నడకలో is a walk that takes you to the Christ. అది క్రీస్తుని వద్దకు నిన్ను తీసుకొని వెళ్ళే నడక అదే. Now coming back to what we said, మనము చెప్పిన దానికి తిరిగి వద్దాము. right? Jesus said, యేసయ్య అన్నాడు, the stone which the builders have rejected, మరి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి the same has become the head of the corner. మరియు అది తలకు మూల రాయి ఆయను. I'm going to take the stone నేను ఈ రాయిని and తీసుకోబోతున్నాను give it to another nation. మరియు మరొక రాజ్య ప్రజలకు ఇవ్వబోతున్నాను. I think Jesus said that the other nation will bear fruit. మరి ఆ యొక్క మిగతా రాజ్యము, Somebody say amen. ఆ మిగతా రాజ్యం, ఆ రాజ్యం ఇక్కడే ఉందని నేను నమ్ముతున్నాను. ఆమె చెప్పగలరా? That's right. Now, how can you get fruit ఫలాలు మీరు ఎలా పొందగలరు? without first planting a seed? విత్తనాన్ని మొదటగా విత్తకుండా ఫలాన్ని ఏ విధంగా పొందగలరు? The seed has to be planted first. మొదటగా విత్తనము విత్తబడాలి. It grows into a tree. అది ఒక చెట్టుగా ఎదుగుతుంది. And then you find out ఆ తర్వాత నువ్వు కనుగొంటావు that when it's time, ఆ సమయం వచ్చినప్పుడు it shoots a fruit. అది ఫలాన్ని ఫలిస్తుంది. So when Jesus is talking about the fruit, యేసయ్య ఫలమును గురించి the మాట్లాడుతున్నాడు. mystery part is a seed needs to be planted. మరయుక్తమైన భాగం ఏమిటంటే విత్తనం విత్తబడాలి. And the seed has to grow into a tree. మరి ఆ విత్తనము చెట్టుగా ఎదగాలి. You get a fruit from a tree. నీవు ఒక చెట్టు నుండి ఫలాన్ని పొందుతావు. Every tree is known by its fruit. ప్రతి చెట్టు దాని ఫలముల వలన తెలియబడును. So when Jesus is saying the Gentile people will produce the fruit, యేసయ్య అన్య జనుల ప్రజలు ఫలములు ఫలిస్తారు అని there చెప్పినప్పుడు has to be a seed planted. ముందుగా విత్తనము There has విత్తబడాలి. to be a bright tree grown. వధువు వృక్షము ఎదగాలి. There has to be a restoration of the bright tree. వధువు వృక్షం యొక్క పునరుద్ధరణ ఉండాలి. Then it will give its fruit. అప్పుడు అది ఫలములు ఫలించును. There's no fruit without a tree. మరియు చెట్టు లేకుండా ఫలము రాదు. Right. Amen. By the law of nature, మరియు ప్రకృతి నియమము, you are called the fruit of your mother
మీరు మీ తల్లి యొక్క గర్భఫలము లేక సంతానం అని You are పిలువబడ్డారు. the fruit of your mother, మీరు మీ తల్లి యొక్క ఫలము, but the seed nature comes from your father. కానీ విత్తనపు స్వభావం మాత్రము తండ్రి యొద్ద నుండి వచ్చును. Right. అనగా మీ స్వభావం If you're తండ్రి యొద్ద నుండి if వస్తుంది. you're a farmer, ఒక రైతు ఉన్నాడు. if you're a farmer, నువ్వు గనక రైతు అయితే, behind our house we got a lot of trees, మా ఇంటి వెనక చాలా చెట్లు ఉన్నాయి. and across the road neighbors they got a lot of సరే, రోడ్డుకు అవతల చాలా చెట్లు ఉన్నాయి. popo trees, popo, what you call yes, sir. paprika or whatever, right? Papaya? Trees. ఆ యొక్క బొప్పాయి చెట్లు ఉన్నాయి, లేకపోతే పాపి అంటే గసాల గింజలు. That అవి ఉన్నాయి. one is a female tree. మరియు దాంట్లో ఆడ చెట్టు ఒకటి ఉంటుంది. And the farmers know రైతుకు తెలుసు that if the tree is alone, it can't give fruit. అది ఆ ఆడ చెట్టు గనక అది ఒక్కటే గనక ఉంటే అది ఫలాన్ని ఇవ్వలేదు. But if there's a male tree మగ around, చెట్టు కూడా ఉంటే దాని చుట్టూ ఎక్కడ somewhere in the same area, ఎక్కడో ఆ భాగంలో ఎక్కడో ఒక చోట if there's a male tree మగ around, చెట్టు ఉంటే then the female will bear fruit. మరియు ఆడ చెట్టు ఫలాలు ఫలిస్తుంది. అది సత్యమేనా? Otherwise, a female tree can't bear fruit. ఆడ చెట్టు అలాగే ఉండిపోతుంది, ఫలాలు ఫలించలేదు. There must be a male tree around. ఎక్కడో మగ చెట్టు ఉండాలి. And sometimes you see all the female trees there and there's not bearing fruit. మరి ఆడ చెట్లు ఎన్నో చాలా ఉంటాయి కానీ అవి ఫలాలు ఫలించలేవు. Then you just go bring one male tree and plant it నువ్వు somewhere వెళ్ళి here. మగ చెట్టును తీసుకొచ్చి వాటి మధ్యలో ఎక్కడ ఒకచోట దాన్ని నాటాలి. And you just watch it after a little while. కొద్ది సమయం తర్వాత నువ్వు గమనించు, This one is bearing fruit. ఈ చెట్లని ఫలాలు ఫలిస్తాయి. Brother Branham is telling us. సో బ్రాంగారు మనకు He చెప్తున్నారు, says you as a church, మీరు సంఘముగా, you are the female part. మీరు ఆడ He భాగము, says you must come in touch with your mate. మీరు మీ యొక్క జత కానితో జత కట్టాలి. He says when you come in touch with your mate, మీరు మీ యొక్క జత కానితో జత కట్టినప్పుడే You will- ఫలాలను ఫలించగలరు. you will bring forth the fruit. మీరు ఫలాలు ఫలించగలరు. Right. నిజమండి. Hear this. దీన్ని The వినండి. parable, ఆ ఉపమానం, the parable ఆ ఉపమానం, of the sower and the seed. ఆ విత్తనము విత్తువాడు మరియు విత్తనాలను గుచ్చిన ఉపమానం. Right. The వాస్తవం. Jewish church couldn't accept the seed. యోధా సంఘము ఆ విత్తనాన్ని Then he అంగీకరించలేకపోయింది. brings a parable మరి ఆ ఉపమానాన్ని తీసుకొస్తున్నాడు ఆయన. that the seed is being thrown on stony ground. ఆ విత్తనము దాని ఏమంటారు, రాతి నేలలో విత్తబడినప్పుడు, The seed is being thrown on thorny ground, ఆ ముళ్ళ పొదలలో అది విత్తబడినప్పుడు, and the seed is being thrown on good ground. మరి ఆ విత్తనాలను ఆయన వెదజల్లేటప్పుడు కొన్నేమో ముళ్ళ చెట్లలో, కొన్నేమో రాతి నేలలో, కొన్నేమో మంచి నేలలో పెడతా ఉంటాయి. He explains when the seed is thrown on the stony ground and the stony ground, Yes, sir. and the thorny ground, Yes, the sir. bird come and take the seed away. మరియు మీరు ఆ ముళ్ళ పొదల్లో ఆ విత్తనాలు చల్లినప్పుడు, రాతి నేలలో విత్తినప్పుడు అవి వెంటనే మొలుస్తాయి. But then he said when the seed is thrown on good ground, కానీ మంచి నేలలో విత్తబడినప్పుడు that seed starts to grow. ఆ విత్తనము ఎదుగుట ప్రారంభిస్తుంది. And that good ground ఆ మంచి నేల is the Gentile bride's prophecy. అన్య జనుల వధువును గూర్చిన ప్రవచనమే మంచి నేలను విత్తబడిన విత్తనమును గూర్చిన ఉపమానం. You must remember మీరు there జ్ఞాపకం was చేసుకోవాలి, nothing wrong with the seed. విత్తనముతో సమస్య లేదు. There was a problem with the ground, not with the seed. కానీ విత్తనంతో సమస్య లేదు, కానీ విత్తనంలో తప్పేమీ లేదు. కానీ విత్తనం మంచి విత్తనమే, కానీ ఉన్న సమస్యల ఆ నేల సమస్యే. You cannot take, see. Let me just explain this quickly, right? దీన్ని వెంటనే నేను కొంచెం వివరిస్తాను. Every seed ప్రతి విత్తనం is designed to produce. ఉత్పత్తి చేయుటకే రూపించబడింది. It is the nature of the seed to produce. విత్తనము యొక్క స్వభావమే ఉత్పత్తి చేయుట. But the right seed must be planted in the right ground. కానీ సరి అయిన విత్తనము సరి అయిన నేలన విత్తబడాలి. You cannot plant the right seed in the wrong ground. నీవు సరి అయిన విత్తనాన్ని తప్పిదమైనటువంటి భూమిలో నువ్వు విత్తితే, The right seed must be planted in the right ground. సరి అయిన విత్తనము సరి అయిన నేలలో And విత్తబడాలి. according to the law of nature, మరియు ప్రకృతి నియమం ప్రకారంగా that seed is designed to produce. ఉత్పత్తి చేయటమే విత్తనపు స్వభావము. It needs to be in the right ground. అది సరి అయిన నేలని It విత్తబడాలి. needs the rain. వర్షం, And it needs the sunlight దానికి సూర్యరశ్మి కావాలి. for that seed to produce. మరి ఆ విత్తనము ఉత్పత్తి But చేయాలి there's అంటే nothing wrong with the seed.
విత్తనంతో తప్పిదమయ్యే సమస్య ఏం లేదు కానీ విత్తనం So గనక this seed- ఉత్పత్తి చేయాలంటే సూర్యరశ్మి కావాలి, వర్షం కావాలి. So this seed was falling on the Jewish woman. ఈ విత్తనము ఆ యొక్క యోధా గర్భములో పడింది. And the womb of a Jewish woman ఆ యోధా స్త్రీ యొక్క was గర్భము not fertile ground. అది ఫలవంతమైన గర్భము కాదు. That is why he said, I'm taking this thing here అందుకైనా నేను and I'm వస్తున్నాను, going to plant the seed in a Gentile church. నేను ఇప్పుడు అన్యజనుల సంఘములో నా And విత్తనాలు there's going to be a విత్తబోతున్నాను. bright tree coming అక్కడ out. వధువు వృక్షం రాబోతుంది. And that bright tree will produce a fruit. ఆ వధువు వృక్షమే ఫలములను ఫలించునని ఆయన చెప్పాడు. Amen. ఆమేన్. Let me just keep. Right? Let me just keep. Oh, brother, sister, there's so much beautiful things. But let's ఓ keep. సోదరుడు Right, చాలా let's అందమైన కార్యాలు చాలా ఉన్నాయి, Let's రమ్యమైన keep our కార్యాలు, time is సంగతులు. Our time is gone. మన సమయం అయిపోతుంది. Right? I don't want you to miss this, right? సరే I మీరు దీన్ని don't తప్పిపోకూడదని want you నేను to miss అనుకుంటున్నాను. I don't want you to miss this. సరే మీరు దీన్ని కోల్పోకూడదని నేను కోల్పోకూడదని ఆశిస్తున్నాను. The first time the word came, What? it came through a virgin. వాక్యం మొదటిసారిగా వచ్చినప్పుడు కన్య ద్వారా వచ్చింది. Somebody say amen. ఎవరో ఒకరు ఆమేన్ చెప్పండి. Now I'd like to read something here. ఒకదాన్ని చదువుటికి He ఇష్టపడుచున్నా. says in the spoken word is the original seed. పలుకబడిన మాట ఈ అసలైన విత్తనం అనే He says, వర్తమానం. listen to what he says, I want you to get this and don't fail. మీరు దీన్ని పొందాలని ఆశపడుచున్నారు, మీరు దాన్ని తప్పనిసరిగా పట్టుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో తప్పిపోవడంలో విఫలమవు, He says, దాన్ని పొందుకోవడంలో Are విఫలమవకూడదు. you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? When Christ comes to his bride, she Christ- will be a virgin like Mary was. క్రీస్తు తన యొక్క సంఘము ద్వారా వచ్చినప్పుడు ఆ సంఘము కన్య మరియ వలె కన్యకగా ఉంటుంది. For God will not bring Christ through the womb of a whore. దేవుడు For God will not bring Christ through the womb of a whore. వేశ్య గర్భము ద్వారా దేవుడు క్రీస్తును తీసుకొని రాడు. He can't bring his word through there. దేవుడు ఆ విధంగా తీసుకొని రాడు. Them horrible words. ఆ భయంకరమైన పదాలు. But that's what the Bible says. అదే బైబిల్ చెప్పింది. Right? This has got to be understood. ఇది తప్పనిసరిగా మనం అర్థం The చేసుకోవాలి. true bride, నిజమైన వధువు like Mary, మరియ వలె will have a virgin womb మరియు కన్య గర్భం ఉండాలి. for the bride of the word. వాక్యం యొక్క వధువుకు Which is కన్యక గర్భం Christ the ఉండాలి. word క్రీస్తే వధువు, that వాక్యము. comes through the bride. వధువు ఎదుకు వస్తున్నాడు. She has to be virgin. ఆమె కన్యకగా ఉండే తీరాలి. ఆమేన్. Now let me close. సరే దీన్ని ముగిస్తాను. That's the reason ఆ కారణం చేత why he had to take us అందుకే ఆయన మనం and తీసుకోవాల్సి wash us వచ్చింది. in his blood రక్తంతో కడిగాడు and bring us back to a state of virginity, మరియు ఆ కన్యాత్వపు స్థితికి తీసుకొచ్చాడు. just like Mary. మరియ వలె Just like Mary, మరియ వలె he had to bring her back to a state of virginity ఆ కన్యాత్వపు స్థితికి తీసుకొని and give her వచ్చాడు. back to Joseph. యోసేపుకు తిరిగి ఇచ్చాడు. For the word to come, it had to come through a virgin. వాక్యము వచ్చేటప్పుడు కన్యక ద్వారా రావాలి. And the bride has to become virgin again వధువు మరలా కన్యకగా మారాలి. so that the word can come through her again. సంఘము కన్యకగా మారాలి. ఎందుకంటే వధువు క్షమించండి, సంఘము కన్యకగా మారాలి. అప్పుడే వాక్యము ఆమె ద్వారా జన్మిస్తుంది. He has to wash the church మరియు ఆయన సంఘమును కడగాలి. by his own blood. ఆయన తన సొంత రక్తమును బట్టి Then he goes on రక్తము to- చేత ఆయన కడిగినప్పుడు సంఘము కన్యకగా మారుతుంది. అప్పుడే వాక్యము ఆమె ద్వారా జన్మిస్తుంది. He says the spoken word is the original seed. పలుకబడిన మాట మూల విత్తనం అనే వర్తమానంలో He is the seed word in his body. ఆయన విత్తనమైన వాక్యము ఆయన దేహములో. In my church, I preach the pyramid message maybe 10 times a year. నా సంఘములో సంవత్సరానికి 10 సార్లు ఈ పిరమిడ్ వర్తమానాన్ని బోధిస్తాను. Because people are always coming and we want to teach them what the pyramid is all about. ఎందుకంటే ప్రజలు వచ్చినప్పుడల్లా పిరమిడ్ ఏమిటో దాని గురించి బోధించడానికి ఇష్టపడతా. All our experiences must go back to Sunset Mountain. మన యొక్క అనుభవాలన్నీ తిరిగి సన్సెట్ పర్వతం ఎదుగు వెళ్ళాలి. Because the predestinated seed is connected to sunset. ఎందుకంటే ముందుగా నిర్ణయించబడిన దేవుని సంతానము తప్పనిసరిగా సన్సెట్ పర్వతంతో అనుబంధం కలిగి ఉన్నారు. Now this is a church. ఇది సంఘము. This is a mystical body. ఇది మర్మయుక్తమైన శరీరము. Do you see anybody fighting in this body? ఈ దేహంలో ఎవరైనా కొట్లాడుకోవడం కనిపిస్తుందా? Do you see any disagreements in this body? ఈ విభేదాలు ఏమైనా మీరు చూస్తున్నారా? Go read what Paul is writing. పౌలు ఏం రాస్తున్నాడు వీళ్ళు He చదవండి. said in this body there's no schisms.
ఈ దేహంలో ఎటువంటి విభేదాలు There's లేవు, no bad feelings. ఎటువంటి చెడ్డ భావాలు లేవు. There's only one thing that operates in this body. ఈ దేహంలో పనిచేసేది ఒకటే. Brother Branham makes it more plain and simple. సోల్బనాన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, God's chosen place of worship. దేవుడు ఏర్పరచుకున్న ఆరాధన స్థలము. He said, this is God's house. ఇది దేవుని యొక్క ఇల్లు. He said, this is God's house. ఇది దేవుని ఇల్లు. The Father dwells in in his own house. తండ్రి తన సొంత ఇంటిలో నివాసం చేస్తున్నాడు. Right? We still got a couple of more minutes, right? కొన్ని క్షణాలు ముగిస్తాను. When you hear the scripture says, where Jesus says, where are we? Right. Jesus says, I'll send a comforter, and he will come, and he will live with you forever. I will be with you till the end of the world. నేను మీ యొద్దకు ఆదరణకర్తను పంపించుచున్నాను. ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు, యుగాంతం వరకు మీతో ఉంటాడని ప్రభువారు తన సంఘంతో చెప్పారు. A little while and the world won't see me, but you shall see me. ఇక మీద లోకం నన్ను చూడదు కానీ మీరు Because నన్ను I చూస్తారు, dwell in you. ఎందుకంటే నేను మీలో నివాసం చేస్తాను. Right. Everybody look at this picture, right? ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని చూడండి. Right. This is a building, ఇది భవనము. and I want to build a house. నేను ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాను. So I go to an architect. నేను ఆ యొక్క భవన నిర్మాణానికి ప్లాన్ ఇచ్చి ఆయన దగ్గరికి What వెళ్తాను. is in my mind? నా మనసులో ఏముందో I tell him, and he draws. నేను ఆయనకి చెప్తాను, అతను ప్లాన్ And వేస్తాడు. when he's finished, అతను he ముగించినప్పుడు asks me, Pastor, is exactly what you want? పాస్టర్ గారు మీరు కోరుకున్నది ఇదే కదా? I say yes. నేను చెప్తాను అవునండి. So I take this thing here and I get a contractor and I give సరే the ప్లాన్ contractor తీసుకెళ్లి కాంట్రాక్టర్కి ఇస్తాను, భవనాన్ని నిర్మించి అతనికి. and I say, build this house. ఆ బిల్డర్కి ఇచ్చి నేను దీన్ని కట్టి పెట్టమంట. Now that contractor ఆ కాంట్రాక్టర్ must build this house how I want it. మరియు నేను ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నానో అలాగే ఇల్లు కట్టి ఇవ్వాలి. If I wanted the window here, మరి ఇక్కడ కిటికీ he పెట్టాలనుకుంటే must put it here. He can't put it there మరి ఇక్కడే పెట్టాలి, అక్కడ పెట్టకూడదు. or move it there. మరి అక్కడ పెట్టకూడదు. When the building is finished, మరి భవనం నిర్మాణం I go to పూర్తయినప్పుడు collect my keys. నేను ఆ యొక్క తాళపు చెవుల కోసం I వెళ్తాను. say, give me my picture. నా యొక్క చిత్రం నాకు ఇవ్వు, ఆ యొక్క ప్లాన్ And నాకు when I ఇవ్వండి. see this window is not here, it's there. మరియు ఈ యొక్క కిటికీ ఇక్కడ పెట్టాలన్నప్పుడు ఇక్కడ లేకుండా అక్కడ ఉంటే, And I see the door that's supposed to be here is that side. మరియు ఇటువైపు ఉండాల్సినటువంటి ద్వారం అటువైపు ఉంటే, And the contractor is saying, Pastor Chris, పాస్టర్ క్రిస్ గారు the house looks nice with the door that side and the window that side. మరియు అటువైపు ద్వారం పెడితే బాగుంది కాబట్టి బాగుంటుంది కాబట్టి అక్కడ పెట్టా, ఇక్కడ కిటికీ పెడితే బాగుంటుంది కాబట్టి ఇక్కడ పెట్టానంటే I have to tell him, listen, నేను చెప్తాను this ఆయనకి, is విను, my house. ఇది నా ఇల్లురా, I paid for it. నేను దాని కొరకు వెల చెల్లించాను. It might look nice to you, ఇది నీ ఇల్లు కాదు, నా ఇల్లు. but it's not what I want. నేను దాన్ని కాదు కోరుకున్నది. Break this house here ఇప్పుడు ఇల్లు and you build it according to the plan. మరలా ప్లాన్ ప్రకారం కట్టి పెట్టంట. Now when Jesus, యేసయ్య he called you, ఆయన నిన్ను పిలిచాడు, he gave the contract ఆయన కాంట్రాక్ట్ ఇచ్చాడు to the fivefold ministry. 5 రకాల పరిచర్యలకు. He said, ఆయన చెప్పాడు, build this girl, ఈ అమ్మాయిని నిర్మించు, preach to her, ఆమెకు ప్రసంగించు, cut this out, cut that out, దాన్ని కోసే, work దీన్ని in her కోసే. life. ఆమె జీవితాన్ని The గమనించు. Holy Spirit working in her, పరిశుద్ధాత్మ ఆమెలో పనిచేస్తుంది. service upon service. మరియు కోట తర్వాత కోట, The Holy Spirit working in her. పరిశుద్ధాత్మ ఆమెలో పనిచేస్తుంది. And one day when she's finished, ఒక రోజు పని ముగించబడినప్పుడు then Jesus, యేసయ్య the owner, ఆ యజమానుడు he comes and he enters. వచ్చి ఆమెలో నివాసం చేస్తాడు. He lives inside of her. ఆయన మన లోపల నివాసం చేస్తాడు. He lives in her ఆయన ఆమెలో నివాసం చేస్తాడు permanently. శాశ్వతముగా. He don't leave her. ఆమెను విడిచిపెట్టాడు. She knows that he's inside of me. మరియు ఆమెకు తెలుసు ఆయన నా లోపల ఉన్నాడు. She knows what he likes and what he doesn't like. మరి ఆమెకు తెలుసు ఆయనకి ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదు. Because he's not in the heavens now, he's living right here. ఎందుకంటే ఆయన ఎక్కడో పరలోకంలో లేడు, ఆమెలో ఉన్నాడని. She and God became one. ఆమె దేవుడు ఏకమయ్యారు. Prophet is saying, ప్రవక్త చెప్తున్నాడు, this is the house that God dwells in. ఇదే ఇల్లు, దేవుడు నివాసం చేసే ఇల్లు. I just want you to think for a moment. నేను ఒక క్షణం మీరు ఆలోచించాలని కోరుచున్నా. This is a building ఇదే భవనము, and you are the building. మీరే ఆ ఇల్లు. Right? ఆమె Right? అది నిజమేనా? Right? ఆమె On the throne,
మరియు ఆ సింహాసనం God got cherubims and seraphims, ఆ సింహాసనం దగ్గర ఆయనకు కెరూబులు సెరాఫులు ఉన్నారు, and he got angels. దేవదూతలు ఉన్నారు. Is that right? అది వాస్తవమేనా? That place ఆ స్థలములు is smelling holy and clean, pure, పవిత్రముగా ఉన్నది, because పరిశుద్ధంగా. God is on the throne. దేవుడు సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. Now when that God comes and lives in the sky, ఆ దేవుడు వచ్చి నీలో నివాసము చేస్తుంటే, is that right? అది Is that right? నిజమేనా? When God comes and lives in a man, దేవుడు వచ్చి మనుషుల్లో నివాసము చేస్తుంటే, then this man has got girls in the church that will be singing like angels. మరియు ఆ Because మనుషులు God is here. మరి ఆ మనుషుల్లో దేవుడు ఉంటే ఆ Angels వ్యక్తిలో are in the body. They are singing holy, holy, holy. దేవుడే దిగి వచ్చి ఈ వ్యక్తుల నివాసము చేస్తున్నప్పుడు, అప్పుడు సంఘములో ఆ స్త్రీలు పాటలు పాడుతున్నప్పుడు పరలోకమే దిగి వచ్చింది. ఓ పరిశుద్ధుడు 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 అని పాటలు పాడతారు. ఆయన He got cherubims and seraphims protecting the throne. ఎందుకంటే దేవుని చుట్టూ సెరాపులు కెరూబులు సింహాసనానికి కావలిగాస్తున్నారు. That is literally deacons and office bearers in the church. మరియు వాస్తవంగా దానికి అర్థం ఏమిటంటే సంఘములో సంఘ పెద్దలు, సంఘములోనికి ప్రజలు వచ్చినప్పుడు కూర్చోబెట్టేవారు పరిచారకులు. Not allowing anybody to come near him. ఆయన యొద్దకు ఆయనను ఎవరు సమీపించకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిది. Because the throne is in the minister. ఎందుకంటే దైవ జనులు సింహాసనం అన్నది. అర్థమైందా? దైవ జనుల్లో దేవుడు ఉన్నప్పుడు దేవుని సింహాసనం అక్కడ ఉంటుంది. అక్కడ పరలోక రాజ్యములో ఆ సింహాసనము చుట్టూ సెరాఫులు కెరూబులు దేవుని ఎవరు సమీపించకుండా చూసుకుంటున్నట్లే ఎక్కడ కూడా దైవజను ఎవరు సమీపించడానికి, అంటే ఎవరు సమీపించరాని వ్యక్తులు సమీపించకుండా చూసుకునే బాధ్యత ఆ సంఘ పెద్దలది, సంఘ పరిచారకులది. This is a mystery of God dwelling in human flesh. దేవుడు శరీరధారిగా ఉండుట, దేవుడు ఒక శరీరములో నివాసము చేయుచున్న దాని గురించిన మర్మము. Now, when I started preaching, నేను బోధ చేయడం many ప్రారంభించినప్పుడు years ago until now, చాలా సంవత్సరాల క్రితము we got boys and girls in the church సంఘములో అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు. that God has blessed them to sing so well. అద్భుతంగా పాడేలాగా దేవుడు వారిని And they దీవించాడు. sing under the anointing. వారు అభిషేకంతో పాడతారు. Right? When I come to service, నేను కూటంలోనికి వచ్చినప్పుడు and sometimes I just say, okay, come my sweetheart, where's that angel? Okay, she just say, come angel. మరియు దేవదూత రా అంటాను, నేను Come ఏంజెల్ sing a రా song. అంటాను, పాట పాడంటాను. Now the reason I call her angel, because I know in her there's an angelic spirit. మరియు నేను ఆమెను ఏంజెల్ దేవదూత వచ్చి పాడమ్మా అంటాను. ఎందుకంటే ఆమెలో ఆ దేవదూత ఉన్నాడని నేను గ్రహించే వచ్చి పాడమంట. God rose her up దేవుడు ఆమెను to sing so that I can preach. దేవుడు ఆమెను లేపుతాడు ఆ పాడబట్టడానికి. ఆమె వాతావరణాన్ని మార్చేసింది ఎందుకంటే నేను ప్రసంగించగలిగినట్లు. And she sing the song ఆమె పాడబడింది exactly in line with the message I'm going to preach. నేను ఏమైతే ప్రసంగించబోచో ఉన్నానో దానికి అనుగుణముగానే ఆమె పాడబడింది. అదే క్రమములో ఆమె పాడబడింది. This is a mystery of God now in human flesh. ఇది మానవ శరీరములో ఉన్న దేవుని యొక్క మర్మము. I have to close. నేను ముగించవలసి వస్తుంది. Prophet says the headstone and the body is now connected. ప్రవక్త చెప్పాడు తలరాయి ఇప్పుడు దేవుని ఆ దేహము రెండు The కలిసిపోయాయి. life in the head is now moving into the body. తలలో ఉన్నటువంటి శిరస్సులో ఉన్న జీవము ఇప్పుడు దేహములోనికి వెళుచున్నది. He says when that is taking place, అదే జరుగుతుంది. the rapture is at hand. ఎత్తబట్ట సమీపమాయను. So may God help you tonight. ఈ రాత్రి ప్రభు మీకు You must be సహాయపడగాక. connected. మీరు సంబంధం కలిగి ఉండాలి, కలిసిపోయి ఉండాలి. If we are not connected to Christ, మీరు క్రీస్తుతో కలిసిపోకపోతే then we are just artificial. మీరు కేవలం కృత్రిమమైన వ్యక్తులుగా ఉంటారు. This is the only place. ఇదే ఏకైక స్థలం. This is the only place. ఇదే ఏకైక స్థలం. There is perfect love. పరిపూర్ణ ప్రేమ ఉండేది. In here, ఇక్కడే there's no sin. పాపం లేదు, There's no unrighteousness. అవినీతి లేదు. You can tell this girl, you look so beautiful, my sister. ఓ నా సహోదరి అద్భుతంగా You sing పాడావు. like an angel. నిజంగా దేవదూత. May God bless you. దేవునిని There's దీవించాలి. no evil.
ఏ There's దయ్యం, no sin. ఏ పాపము, There's no ఏ unrighteousness. అవినీతి, Because we all are in the body of Christ. మనమందరము క్రీస్తు దేహములో ఉన్నాము. There's no schism in the body. మరియు పాపం అనేది లేదు దేహములో. Brothers, when we are in this body, when we are in this body, మనం ఈ దేహంలో ఉన్నప్పుడు we all work together. మనమందరం కలిసి Because పనిచేస్తాం. we can't do without one another. మరి ఒకరు లేకుండా మరొకరు పని చేయలేరు. Fivefold ministry. 5 రకాల పరిచర్య, Fivefold ministry. 5 రకాల పరిచర్య. Fat one, short one. Fat one and short one. బలమైనోడు, పొట్టుడు. పొట్టిగా ఉంటుంది, This one బలంగా here ఉంటుంది. is special one. ఈ ప్రత్యేకమైన వ్యక్తి. For pointing, be careful. Be జాగ్రత్తగా careful. ఉండు అని వేలు పెట్టి చూపించడానికి. Then the tallest ministry. మరియు అత్యంత ఎత్తైన పరిచర్య, పొడవాడి పరిచర్య. Nobody can reach his height. ఎవరో అతని యొక్క స్థాయిని He's అందుకోలేదు. an astronaut. అతడు వ్యామగామి. He goes into other realms others can't go. అతడు మిగతా వాళ్ళు వెళ్ళలేని ప్రపంచంలోనికి అతను He వెళ్తాడు. bring messages, supernatural messages others can't. సహజమైన వర్తమానాలు తీసుకొని వస్తాడు. And this other brother here got a ministry too. ఇక్కడ ఇంకో సోదరుడి పరిచర్య ఉంది. Amen. He's different from the tall brother. అతడు ఈ పొడవాటి వ్యక్తి సహోదరునికి ఇతనికి వ్యత్యాసం ఉంది. And the thin brother, బక్క వ్యక్తి, బక్క బలసిన వ్యక్తి he's little bit taller than this fat one here. కొంచెం ఇతను కూడా కొంచెం పొడుగ్గా ఉంటాడు అంతే. Each one has a special ministry. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన They పరిచర్య are ఉంది. in one hand. ఇవన్నీ ఒక చేతిలోనే ఉన్నాయి. If there's anything that is separating us, మరి ఏదైనా మనల్ని వేరు it చేస్తే is the devil. దెయ్యమే. We must work together. మనం కలిసి పని చేయాలి. We must come together. మనందరం కలిసిపోవాలి. We must work together. కలిసి పని చేయాలి. The coming of the Lord is at hand. ప్రభు రాకడ సమీపంగా If ఉంది. the Lord is using this brother, ప్రభు ఈ సోదరుని then all of దీవిస్తుంది. us must support him. అందరూ ఆయనకి మద్దతుగా నిలవాలి. If the Lord is using him, మరి ప్రభు ఆయనకి we all must support him. మనందరం ఆయనకి బలంగా ఉండాలి. We all must work together. మనందరం కలిసి పని చేయాలి. ఒకరికొకరు మద్దతు If పలకాలి, there's anything- బలపరచుకోవాలి. If there's anything that's pulling us apart, ఏదైనా మనల్ని వేరు చేస్తుంటే it is the devil. ఆ దెయ్యమే. The Holy Spirit brings us together. శుద్ధాత్ముడే మనల్ని ఒక్క చోటగా The చేరుస్తాడు. devil divides us. దెయ్యం దూరం అయిపోను గాక. The devil divides us. దెయ్యము మనల్ని వేరు God చేసినప్పుడు brings us together. దెయ్యం మనల్ని వేరు చేస్తుంది, కానీ దేవుడు మనల్ని ఐక్యపరుస్తాడు. Listen, Viranడి. listen, brothers. Viranడి. Let me close. ముగిస్తున్నాను. I'm a visitor here. నేను ఇక్కడ But we సందర్శకుడిగా all వచ్చాను. come from heaven. కానీ In this flesh, ఈ శరీరంలో we have a lot of problems. చాలా సమస్యలు ఉంటాయి. And a lot of problems happen sometimes because of our wives. మన భార్యలను బట్టే చాలా సమస్యలు వస్తాయి. అంతే కదండి. I know in the message they don't have women preachers. మరియు మనకు వర్తమానం తెలుసు, స్త్రీ బోధకులు ఉండరు. But sometimes the woman is standing behind the man and telling, do this, do that, do this, do that. కొన్నిసార్లు ఈ స్త్రీ ఏం చేస్తుందంటే పురుషుని వెనక నిలబడి ఇది చేయి అది చేయి అంటా ఉండదు. We don't allow that in the message. వర్తమానంలో మనం దాన్ని అనుమతించం. Right. Now, brethren, సహోదరులారా, listen to Pastor Chris Naidu. ఇది పాస్టర్ కృష్ణాయుడు గారు. I got no friends. నాకే స్నేహితులు I లేరు. walk alone with this message. నేను ఈ వర్తమానంలో ఒంటరిగా I పనిచేస్తాను. don't listen to nobody's tape, but I stay with Malachi 4. నేను మలాకి 4 వర్తమానంతో నిలిచి ఉంటాను. Preach Malachi 4. మలాకి 4 And వర్తమానమే. the glory of God comes in the church. దేవుని యొక్క మహిమ సంఘంలోకి The వస్తుంది. glory of God comes upon the ministry. దేవుని యొక్క మహిమ పరిచయంలోకి వస్తుంది. This cloud picture here ఇక్కడ ఉన్న ఈ చిత్రం happened in 1963. 1963లో జరిగింది. I got my one in 1987. This cloud appeared like this. Mariyu. And I got a picture of 1987. మరియు ఈ యొక్క మేఘ స్తంభము 1987లో నా యొద్దకు వచ్చింది. నాకు ఆ చిత్రము ఉన్నది. God is showing me the same message I am preaching. నేను బోధిస్తున్న అదే వర్తమానాన్ని దేవుడు నాకు చూపించాడు. In the year 2018, 2018లో when Brother Vin came to South Africa, సో విన్ గారు దక్షిణాఫ్రికా దేశానికి and వచ్చినప్పుడు after preaching, బోధి చేసిన తర్వాత one of the brothers from our church said, Pastor, stand next to Brother Vin, I'll take a picture. మరియు సోదరులు ఒక ఆయన అన్నాడు, అయ్యా మీరు వెళ్ళి విన్ గారి పక్కన నిలబడండి, విందేళ గారి పక్కన. And I stood next to Brother Vin, నేను విన్ గారి పక్కన and the నిలబడ్డా. brother shot a picture. మరియు సోదరుడు ఫోటో తీసినప్పుడు This cloud here is over my heart. ఈ మేఘము నా యొక్క గుండె పైన నిలిచింది. God దేవుడు is vindicating the ministries. పరిచర్యను రుజువు చేస్తున్నాడు. Brethren, సోదరులారా, put all the indifference aside. మరి విభేదాలని పక్కన పెట్టండి. Brethren, put all the bad feelings aside. మరియు సహోదరులారా, చెడ్డ Don't భావాలను let anything disturb us from working together. మరియు
చెడ్డ భావాలని పక్కన పెట్టండి. మనందరం కలిసి పని చేయకుండా ఆపేటటువంటి సమస్తాన్ని పక్కన పెట్టండి. I'm closing. నేను ముగిస్తున్నాను. Brother Branham said, సులభంగా చెప్పారు, if all the gifts can come together వరములన్నీ కలిసి పనిచేస్తే, and work together, కలిసి పనిచేస్తే, the pillar of fire will come again in the church. అగ్ని స్తంభము మరలా సంఘములోనికి వస్తుంది. Brothers, సోదరులారా, we can't bring the pillar of fire in the church. మనం సంఘములో అగ్ని స్తంభాన్ని తిరిగి తీసుకొని The రాగలము. pillar of fire appeared in our church 2 times on the pulpit. మరియు అగ్ని స్తంభము మా సంఘములో ప్రసంగ వేదిక పైన 2 సార్లు ప్రత్యక్షమైంది. It's the unity of the people. అది ప్రజల ఐక్యత. You just need to work together, brother. సహోదరులారా, మనం కలిసి పని చేయవలసిన అవసరత ఉన్నది. And God will do the rest for us. మిగతాది దేవుడే చేసి పెడతాడు. We see young people. ప్రజలు We యవనస్తులు, see old people ఈ యవనస్తులందరినీ getting anointed in the spirit of the Lord. ప్రభు యొక్క ఆత్మలో మిమ్మల్ని We అభిషేకిస్తాడు. see elderly brothers sitting like this. మరి ఇలాగ పెద్దవారు They కూర్చున్నప్పుడు get anointed under the Holy Ghost. వారు పరిశుద్ధాత్మ చేత When the అభిషేకించబడతారు. pillar of fire comes into the church, అప్పుడే అగ్ని స్తంభం సంఘంలోనికి వస్తుంది. brother, he just moves upon the people. అది ప్రజల మీద కదులుతుంది. God is willing to do that here in this area. దేవుడు ఈ యొక్క స్థలములో, ఈ We భాగములో must be దాన్ని willing. చేయుటకు We must be ఇష్టపడుతున్నాడు. willing. అగ్ని స్తంభము To దిగి put రావడం, aside అగ్ని స్తంభము దిగి రావడానికి ఇష్టపడుతుంది. ఈ Everything. స్థలములోనికి దిగి రావడానికి ఇష్టపడుతుంది. Brother, మనం ఇష్టపడాలి, మనం everything. చేయాలి. we must be able to love one another. మనము ఒకరిని ఒకరు ప్రేమించగలిగి ఉండాలి. We cannot love if you're not in this body. నీవు ఈ దేహములో లేకపోతే ప్రేమించలేవు. There's no love outside of this body. ఈ దేహము వెలుపడ ప్రేమ లేదు. When you're in here, నీవు ఎక్కడ you ఉన్నప్పుడు obey the Father's instructions. మరియు తండ్రి యొక్క సూచనలకు నీవు లోబడతావు. When we are here, brother, చూడ నీవు ఎక్కడ ఉన్నప్పుడు we are not in charge anymore. నీవు ఇక పర్యవేక్షకుడివి కాదు, God is in charge. దేవుడే పర్యవేక్షకుడు. When we are in here, నీవు ఇక్కడ ఉన్నప్పుడు God is in control. దేవుడే సమస్తాన్ని You- అదుపు చేస్తాడు. May God help us tonight. దేవుడు ఈ రాత్రి మనకు సహాయం చేయను గాక. Hallelujah. హల్లెలూయా. Brothers, సహోదరుడా, if we want our churches to carry that anointing, మరియు మన సంఘాలు ఈ అభిషేకమును మోసుకొని పోవాలని మనం that is కోరుతుంటే, in the Bible. బైబిల్లో, Amen. That is in the Bible అది బైబిల్లో, and that is in the tapes. అది బైబిల్లో ఉంది, టేపుల్లో ఉంది. Then we must do what the prophet says. ప్రవక్త ఏమి చెప్పాడో అది మనం Now చేయాలి. we must live under the administration of the angel. మరియు ఆ దేవదూత యొక్క పరిపాలన అధికారములో మనం ఉండాలి. God must work in our lives until we submit and submit and submit and submit until the angel will walk with us. మనము ఆ దేవదూతతో నడిచే వరకు దేవుడు ఏం చేస్తాడు అంటే మనం లోబడేలాగా చేస్తాడు. And that influence ఆ ప్రభావము from your life నీ జీవితం will నుండి just go into the church. మరి సంఘంలోనికి వస్తుంది. Can you see that? మీరు దాన్ని చూడగలరా? Can you see that, brethren? సహోదరులు, మీరు చూడగలరా? You living under the administration of that angel. మరి ఆ దేవదూత నిన్ను పరిపాలిస్తాడు. When you come and stand in the church, నీవు వచ్చే సంఘంలో నిలబడ్డప్పుడు influence move from you into the church. మరి సంఘంలోనికి తీసుకొని వెళ్తాడు. Amen. ఆమేన్. And all of you are astronauts. మీలో అందరూ అంతరిక్ష ప్రయాణికులు. Brother, it doesn't matter if God gave you 50 people. దేవుడు మీకు 50 మంది ఇస్తే సహోదరుడా, You must oversee that 50. ఆ 50 మందికి నువ్వు పెద్దగా ఉండాలి. You are the watchman over the church. మీరే సంఘానికి కావలివారు. Your prayer life మీ ప్రార్థనా జీవితం is so important. చాలా ప్రాముఖ్యమైంది. When you get down to pray, మీరు ప్రార్థన and you చేసినప్పుడు bring this sister before the Lord. మరియు ఆ సహోదరుని ప్రభు You ముందుకు say, తీసుకొస్తారు. Lord, I'm bringing this sister before you. ప్రభువా, ఈ సహోదరుని మీ ముందుకు తీసుకొస్తున్నాను. I was so honored that you trusted me and you gave her to me to grow her into adoption. అయ్యా, ఆ దత్తతలోనికి ఆమెను ఎదిగేలా చేయటానికి నీవు ఆమెను నాకు అప్పగించినందున అది నా ఘనతగా భావించి నేను ఈ కార్యాన్ని చేస్తున్నాను. Lord Jesus, ప్రభువైన యేసు, since a little girl, ఆ చిన్న I బాలిక see how she loves you. ఆమె నిన్ను ఎంతగా I see ప్రేమిస్తుందో, she ఎలా loves to ప్రేమిస్తుందో, obey the word. వాక్యానికి లోబట్టానికి ఆమె ఎంతగానో You ఇష్టపడుతుంది. pray. You pray. నువ్వు అలా ప్రార్థన You చేసి pray. ప్రార్థన చేయండి. You pray. మీరు ప్రార్థన చేయండి. Not just, Lord, bless her sister. ప్రభు ఆమెను దీవించండి. God is asking what I must bless her with. ఆయన అడుగుతాడు, ఏ విధంగా దీవించను, దేంతో దీవించను?
pray for her like you're praying for your own child. నీ సొంత బిడ్డ కోసం ప్రార్థించినట్లుగా ఆ సంఘ బిడ్డల కోసం ప్రార్థన చేయి. And if there's anything wrong with her, ఏదైనా ఆమెలో తప్పుంటే, because you are the angel sent to her, నీవు ఆమె కొరకు పంపబడిన దూతవు గనుక then God will tell you దేవునికి చెప్తాడు what's wrong with her life. ఆమె జీవితంలో ఏం తప్పుందో చెప్తాడు. Which part of her life she needs some advice. ఆమె యొక్క జీవితంలో ఏ భాగంలో తప్పుందో సహాయం కావాలో And you will come down నీవు దిగొస్తావు. and tell her, sister, సోదరితో I booked చెప్తావు, for lunch for you and me. అమ్మా నేను లంచ్కి వెళ్ళాలి, We're going to a certain place to have lunch. ఒకసారి మేము భోజనం చేయడానికి ఒక స్థలానికి You వెళ్ళాం. take her, you put her in the car. సరే మీరు అక్కడ కారులో పెట్టి, Hey, I said if you're a shepherd, నేను చెప్పాను మీరు గొర్రెలు you are not a కాపరి, playboy. నీవు ఆడుకునే వ్యక్తివి కాదు. క్షమించండి, ప్లే బాయ్ అంటే భయంకరమైన మాట అది. అంటే ప్లే బాయ్ అంటే స్త్రీలతో పాపం చేసే వ్యక్తివి కాదు. You're a shepherd. నువ్వు గొర్రెల కాపరివి. God calls shepherd. దేవుడు గొర్రెల కాపరిని పిలుస్తాడు. Take the sheep, ఈ గొర్రెలను తీసుకో, put them around the table, మరియు వాళ్ళను And you బల్ల talk ముందు to బల్ల చుట్టూ పెట్టు, and you talk to her. ఆమెతో మాట్లాడు, And you tell her నువ్వు ఆమెతో చెప్పు, certain parts of your life. అమ్మా నీ జీవితంలో ఒక The భాగం Lord wants you to adjust. దేవుడు అక్కడ నువ్వు సర్దుబాటు చేసుకోవాలని దేవుడు నేను The కోరుతున్నాడు. Lord wants you to do this. దీన్ని చెయ్యాలని ప్రభు The Lord కోరుతున్నాడు. wants you to do that. దాన్ని చెయ్యాలని కోరుతున్నాడు. ఇక అర్థమైందా? Brothers, I know y'all will show me quotation where Brother Branham said you mustn't talk to the girl alone. I'll show you quotations where Brother Branham spoke to the girls alone. మీరు నాకు కొన్ని వాక్యాలు చూపిస్తారు, ప్రవక్త చెప్పినవి. పాస్టర్లు అమ్మాయిలతో మాట్లాడకూడదని, అంటే ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడకూడదని. కానీ నేను ఒక కొటేషన్ చూపిస్తాను, ఆ స్త్రీలని ఒంటరిగా కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడాలని. I'm married 40 years now. నాకు ఇప్పటికి పెళ్ళై 40 సంవత్సరాలైంది. And since the Lord called me, ప్రభు నన్ను పిలిచినప్పుడు my wife doesn't come anywhere near me. మరియు నా భార్య ఎన్నడూ నా దగ్గరకు రాలేదు. In the sense when I'm dealing with the people. దానికి అర్థం ఏమిటంటే నేను ప్రజలతో వ్యవహరించేటప్పుడు, Sometimes I'm sitting with somebody 1 o'clock in the morning. ఉదయకాలమున 1 గంటకు నేను ఒకరితో I'm కూర్చున్నప్పుడు dealing with a person నేను ఆ వ్యక్తితో because I'm వ్యవహరిస్తున్నాను. responsible for the person. ఎందుకంటే ఆ వ్యక్తి కొరకు నేను బాధ్యుడను, జవాబుదారి. My wife see me jump off the car with this young girl. మరియు యవనస్తురాలు కారులో నుండి నాతో పాటు ఆ కారులో నుండి వస్తున్నప్పుడు నా భార్య And I చూసినప్పుడు tell her, sweetheart, I need to spend time with this girl. నేను ఆమెతో చెప్తాను, నేను ఈమెతో కొంత సమయం గడపాలమ్మా, Do you want to come with me? నాతో పాటు వస్తావా? I'm going to the restaurant. నేను రెస్టారెంట్కి వెళ్తున్నా. She said, no, Chris, I'm busy. You take care and go. That's లేదు fine. క్రిస్తు, నేను చాలా That's బిజీగా fine. ఉన్నాను, మీరు వెళ్ళండి. I take her, I నేను తీసుకుని talk to her, నేను ఆమెతో I మాట్లాడతాను, pray for her, ఆమె కొరకు she ప్రార్థన చేస్తాను, cries ఆమె and all that, ఏడుస్తుంది. and I take her to the shop, I buy her a nice handbag, నేను ఆమెను షాప్కి తీసుకెళ్తాను, మంచి బ్యాగ్ కొనిస్తాను, I bring her home, నేను ఇంటి వద్దకు I తీసుకొస్తాను. tell the wife, should I play with this girl at least half an hour? మరియు నేను నా భార్యతో చెప్తాను, అమ్మ నేను ఈ అమ్మాయితో కలిసి So I can- ప్రార్థన చేయొచ్చు అర్ధగంట. I can have a shower, then I'll take her and leave her back home. సరే నేను స్నానం చేస్తాను, తర్వాత ఆమె ఇంటి దగ్గర But విడిచిపెడతాను. just see this girl buzzing with the glory of God. మరియు దేవుని యొక్క మహిమలోకి ఆమె వెళ్ళటం నేను చూడాలి. Just want to see her moving in that realm. మరియు ఆ యొక్క ప్రపంచంలో కదిలి వెళ్ళాలి. Because I'm responsible for her. ఎందుకంటే నేను ఆమె పట్ల బాధ్యుడను. If she don't make the rapture, ఆమె I'm ఎత్తబడగలదు. responsible for her. నేను ఆమెకు జవాబుదారిని. ఆమె ఎత్తబడక God is going to ask me, why didn't she make the rapture? ఎందుకు ఆమె ఎత్తబడలేదని దేవుడు నన్ను అడుగుతాడు. Brothers, సహోదరుడా, when I sit down, my wife dish my food and I sit down on the table. నేను బల్ల యొద్ద కూర్చున్నప్పుడు నా భార్య నన్ను అడిగిద్ది. I ask myself, నన్ను నేను నేను ప్రశ్నించుకుంటాను, am I a faithful pastor? నేను నమ్మకమైనటువంటి కాపరినా? Am I really faithful? నేను నిజంగా నమ్మకస్తుడినేనా? Do I deserve to eat this food that the people are paying their tithes? ప్రజలు దశమ భాగాలు చెల్లించారు. ఆ దశమ భాగాలు వారు చెల్లించిన దానితో ఈ ఆహారం నా భోజన బల్ల మీద ఉన్నది. దీన్ని తినుటకు, దీన్ని భుజించుటకు నేను అర్హుడునా? Do I really do my job as a real pastor? నేను నిజమైన సంఘ కాపరిగా నా పనిని నేను చేశానా? ఈ ప్లేట్లో ఉన్న ఆహారాన్ని తినడానికి నేను యోగ్యుడినేనా అని ప్రశ్నించుకుంటాను. And when my conscience tells me I'm clear, నా మనస్సాక్షి నాతో చెప్పినప్పుడు, then I pray and I నువ్వు eat. తీసుకొని వచ్చని చెప్పినప్పుడు నేను ఆహారం తింటాను. Then I pray and I eat my food అప్పుడు నేను ప్రార్థన చేసి because I'm doing ఆ my job. ఆహారాన్ని తింటాను. From the smallest girl
ఆ చిన్న బాలిక to నుండి the eldest one. పిన్నలు మొదలుకొని పెద్దల వరకు I'm a shepherd. నేను కాపరిని, I'm a shepherd. నేను గొర్రెల కాపరిని, I'm a shepherd them to the Lord Jesus Christ. నేను వారిని కాపరిగా ప్రభు యొద్దకు నడిపించాలి. Brethren, సహోదరులారా, don't let our wives come on the way. మరియు భార్యల్ని మన మధ్యలోకి, దేవునికి మనకు మధ్యలోకి They come రానివ్వకండి. and say, don't talk to that pretty girl. ఆ అందమైన అమ్మాయితో మీరు మాట్లాడొద్దు You అని just tell her చెప్పనివ్వద్దు. that is my angel. నీవు ఆమెకు నేను దేవదూతను, I'm going to work in her life. ఆమె కొరకు నేను పంపబడిన వర్తమానికుని దూతను, we are responsible ఆమె జీవితంలో నేను పని చేయాలి. We are responsible before God. దేవుని ముందు మనము జవాబుదారి, We have to give బాధ్యులము. See me. చూడు నన్ను, I'm married to my wife 40 years. 40 సంవత్సరాలైంది నా భార్యతో నాకు And వివాహమై. it's very difficult to be the pastor because I must be a husband and I must be the pastor twofold. మరియు 2 విధాలుగా నేను ఆమెకు భర్తగా ఉండటం, ఇటు సంఘానికి సంఘ కాపరిగా ఉండటం చాలా కష్టం. And she knows exactly. ఖచ్చితంగా మీకు తెలుసు. She doesn't come and give me list. Monday you must go shop. Friday you must buy this. She doesn't do that. మరియు ఆమె వచ్చి ఇదిగో శుక్రవారం ఈ వస్తువులు కొనిపెట్టాలి, మరియు సోమవారం ఈ విధంగా నువ్వు నాతో షాపింగ్ రావాలి అని చెప్పడానికి వీల్లేదు. She knows exactly when I come out of the room. నేను గదిలోనికి వచ్చే సమయం ఖచ్చితంగా ఆమెకు And I'll తెలుసు. just tell her, sweetheart, I'm free for a few hours now. 4 hours I'm free. సరే, ఇప్పుడు నేను చెప్తాను, అమ్మ ఈ 4 గంటలు నాకు పని లేదు, Right. ఇప్పుడు నేను What you ఫ్రీ, want? నేను ఇప్పుడు ఏం చేద్దాం చెప్పని నేను నా భార్యతో చెప్తాను. Right, what you want? ఏం కావాలి? She says, let's buy groceries. ఆమె చెప్పింది ఈ In the car. ఆహారాలు Take కొందాం, what ఈ you ఆహార want. Take పదార్థాలు what you కొందాం, ఈ want. వస్తువులు Take what కొందాం, you want. అప్పుడు వెళ్తాం. Just get everything you want. సరే, ఏం కావాలో అని కొనుక్కోండి. In the car, కారులోనే I come back home. నేను ఇంటికి వస్తాను. She doesn't know what I will do next. నేను తర్వాత ఏం చేస్తాను ఆమెకు I తెలియదు. can leave 10 o'clock in the night and I come 6 o'clock tomorrow morning. ఉదయకాలమున 10 గంటలకు వెళ్తాను, తెల్లవారి మళ్ళీ 6 గంటలకు వస్తాను. Only when she wakes up, she understands I wasn't in the house. మరియు ఆమె నిద్ర లేచినప్పుడే తెలిసిద్దే నేను ఇంటికి వచ్చానని. Because they that are called by God, నువ్వు దేవుని చేత పిలువబడినప్పుడు God can move you anytime, anywhere. దేవుడు నిన్ను ఏ సమయంలోనైనా ఎక్కడికైనా There నడిపించవచ్చు. was one night, ఒక రాత్రి about up past 11, I think it was. 11 గంటలు I అనుకుంటాను, was praying నేను ప్రార్థన and the చేస్తున్నాను. Lord told me ప్రభు నాతో చెప్పారు, that certain brother, ఆ సహోదరుడు there's a woman that he's working with, మరియు ఆ యొక్క సహోదరు దాన్ని పనిచేస్తున్నారు. and that woman is trying to lure him away. అతనిని ఆమె వశపరచుకోవడానికి ప్రయత్నం, ఆ సహోదరి ఒక స్త్రీ ఆ సహోదరిని వశపరచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. Get to him immediately. వెంటనే అతని దగ్గరికి వెళ్ళు. Brother, I got in the car and I was gone. వెంటనే కారు ఎక్కి వెంటనే అతని దగ్గరికి వెళ్ళు. 120 kilometers. 120 కిలోమీటర్ ప్రయాణం I చేశాను. went, I knocked the door. నేను వెళ్ళి తలుపు తట్టాను. I said, sister, God bless you. నేను చెప్పాను, సోదరి How are దేవుని you, మిమ్మల్ని brother? దీవించు. God bless you. ఓ సోదరుడు దేవుని మిమ్మల్ని I said, దీవించును. brother, are you well? సోదరుడు బాగున్నారా? He said, yes, pastor, I'm well. అవును పాస్టర్ గారు I బాగున్నారు. said, sit down here. You're not well. నేను అన్నాను, మీ పరిస్థితి బాగోలేదు, కూర్చోండి You అన్నాను. are not well. మీరు బాగాలేదు. There's a girl that you're working, మీరు ఏ స్త్రీతో కలిసి and this is పనిచేస్తున్నారు? what that girl is telling you. మరి ఆ స్త్రీ నీతో ఇలా చెప్తున్నారు. He just put his head down. ఆయన తలకాయ ఉంచేశారు. He said, pastor, how did you know that? పాస్టర్ గారికి మీకు ఎలా తెలుసు A అన్నారు. shepherd గొర్రెల కాపరి must watch his sheep. మరియు గొర్రెలను కనిపెట్టుకొని ఉండాలి. You watch your sheep by your knees. మరియు నీ మోకాళ్ళ పైన పడి నీ గొర్రెల నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. Stay away from that. మరియు దానిని దూరపుగా ఉండు. May God bless you, brothers. దేవుడు మిమ్మల్ని దీవించునుగా సోదరి Let's stand సోదరులు. to our feet. లేచి నిలబడదాం. I want to pray for all my brothers here first. దయచేసి నా సోదరులందరూ Can రావాలి. brothers, can all the pastors come stand here? I want to pray దయచేసి for ఇక్కడ అందరూ them. దైవజనులందరూ రావాల్సింది కూర్చున్న సంఘ కాపర్లందరూ సహోదరులందరి కోసం ప్రార్థన చేద్దాం. If there's any other ministers there, can you please come here? దైవజనులైన ఎవరైనా అక్కడ ఉంటే దయచేసి ముందుకు రావాల్సిందిగా The coming of the Lord is at hand. ప్రభు రాకడ సమీపంగా ఉంది. With all the confusion and the doctrinal divisions in the message, మరియు వర్తమానములో ఈ యొక్క సిద్ధాంతాల పరమైనటువంటి గందరగోళం ఉన్నది, మరియు చాలా పరిస్థితులు the భిన్నంగా ఉన్నాయి. people of God is getting affected. దేవుని ప్రజలు ఆ ప్రభావానికి We లోనవుతున్నారు. need to understand we are leaders today. మనం ఈ రోజు నాయకులమని అర్థం చేసుకోవాల్సిన అవసరం God ఉంది. has called us దేవుడు మనల్ని పిలిచాడు to work together. కలిసి పని చేయడానికి. Even if you got few people in the church, మరి సంఘములో మీ కొద్ది మంది ఉన్నా it doesn't matter. అది పెద్ద విషయం కాదు. Prophet says, where 2 or 3 is gathered in my name, I'm there. ఓ దేవుడు చెప్తున్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి Even ఉంటారో if వారి there's మధ్య నేను 3 ఉంటాను. people in the church, you are still a pastor. మరియు సంఘములో ముగ్గురు ఉన్నా నువ్వు కాపరివే. But we need to work together. మనం కలిసి పని చేయాల్సిన అవసరం Let's ఉంది. just lay our hands one upon another, brother. Come, all the ministers. రండి దైవజనులందరూ రద్దు Hallelujah. చేయండి.
ఒకరిపైన ఒకరి చేతులు ఉంచండి. Glory to God. I want every head bowed, every eye ప్రతి closed. తల మీరు వంచాలని, ప్రతి కన్ను Just మూయాలని join your కోరుచున్నాను. hands, brothers. కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికి మహిమ Can we కలుగును. all close our eyes? మనందరం కళ్ళు మూయగలమా? Let us pray. మనందరం ప్రార్థన చేసుకుందాం. Almighty God, సర్వశక్తుడైన దేవా, we stand here today as your servants, Lord, అయ్యా దైవజనులుగా, that you have chosen and elected us in this end time. అయ్యా ఈ చివరి కాలములో మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు, Lord, ఎన్నిక చేసుకున్నారు. You have trusted us, Lord, ప్రభువా మీరు మమ్మల్ని నమ్మారు to అయ్యా. take care of your people. మీ ప్రజలను అయ్యా నాయన పట్టించుకుంటామని, సంరక్షణ వహిస్తామని, వారి శ్రద్ధగా చూసుకుంటామని మీరు మమ్మల్ని నమ్మారయ్యా. Lord, you trusted us. మీరు మమ్మల్ని నమ్మారు ప్రభువా. The day you called us to be your servants, అయ్యా మీ సేవకులుగా ఉండటానికి మీరు పిలిచిన దినమున you have confidence in us. మా పైన నమ్మకం ఉంచారయ్యా. You have trust in us. అయ్యా మాలో మీ విశ్వాస్యతను That ఉంచారు. we will keep the church in line with the word. సంఘమును వాక్య క్రమములో ఉంచుతామని మీరు మమ్మల్ని నమ్మారు. Lord Jesus, ప్రభువైన యేసు, forgive us of all our failures. అయ్యా మా యొక్క వైఫల్యాలను బట్టి క్షమించండి. Forgive us of our ignorances. అయ్యా మా యొక్క అజ్ఞానాన్ని బట్టి మమ్మల్ని At this క్షమించండి. time tonight, Lord Jesus, ప్రభువైన యేసు ఈ రాత్రి may you touch your servants ఓ tonight. ఈ దైవ జల్లుని మీరు తాకుదురుగా. May they stand together tonight. అయ్యా మీ సేవకులని మీరు May they తాకుదురుగా. work together ఈ tonight. రాత్రి వారు కలిసి May పనిచేయదురుగాక. nothing hinder our brothers tonight. అయ్యా ఈ రాత్రి వారు సోదరులను May గెలుచుకుంటారు. the pillar of fire come upon their lives. అగ్ని స్తంభం వారి జీవితాలపైకి వచ్చును. Anoint them at the post of duty. వారి విధి నిర్వహణలో ఉండగా వారిని Give them మీరు spiritual insight వారికి ఆత్మ సంబంధమైన జ్ఞానం that ఇవ్వండి. they can oversee the church. వారు సంఘమును పర్యవేక్షించినప్పుడు That the people of God దేవుని ప్రజలు may grow under these ministers. ఈ పరిచర్యల వారు ఎదుగుదురుగా. And not long from now, అయ్యా ఇప్పటి నుండి దూరముగా we have కాదు. to give an account, Lord, అయ్యా మేము of లెక్క every member in అప్పగించాలి. the church. అయ్యా సంఘము పట్ల Their growth, అయ్యా వారి ఎదుగుదల, how far they have been. వారు ఎంతగా ఎదిగారు. It's such a responsibility. ఓ ఇలాంటి బాధ్యత మాకు Daily, అప్పగించారు. Lord, I can't sleep at times. అయ్యా మేము నిద్రపోలేము. I have to lay my life on the altar. అయ్యా బలిపీఠంపై నా యొక్క Because people are depending upon us, Lord. దేవుని ప్రజల మా పైన ఆధారపడ్డారు. We pray మేము that your ప్రార్థిస్తున్నాం. presence will break over the ministers. అయ్యా నీ యొక్క సన్నిధి Let a revival break in every church. వారి సంఘములో ఉన్నప్పుడు May people be drawn closer to you. ప్రజలు మీకు సమీపస్తులు ఎదురుగా. Bless my brethren tonight. ఓ ఈ రాత్రి May నాస్తిక they have సోదరులు, one vision. అయ్యా వారికి దర్శనాన్ని May ఇవ్వండి. they have one purpose, ఒక ఉద్దేశం కొరకు that Christ may become revealed. క్రీస్తు బయలుపరచబడినట్లుగా దర్శనం Bless కలిగి the ఉండుగాక. believers, Lord. అయ్యా విశ్వాసాలను Bless దీవించండి. the church. సంఘాలను We దీవించండి. have such wonderful songs. అయ్యా అద్భుతమైన పాటలు పాడారు. We have brothers that sing. సోదరులు పాడిన వారు We have ఉన్నారు. girls that sing. ఓ అమ్మాయిలు పాడారు. God, greater things can be done. దేవ గొప్ప కార్యాలు జరిగించండి. May you help your people tonight. అయ్యా ఈ రాత్రి మీ ప్రజలకు మీరు Lord, సహాయపడండి. raise up their faith tonight. వారి విశ్వాసముని మీరు Anoint లేపుదురుగాక. their hearts, oh God. వారి హృదయాలను May అభిషేకించండి. there be a charging presence from heaven పరలోకము నుండి వారికి శక్తినిచ్చే that will సన్నిధి వారు come upon the పొందుకుందురుగాక. people, ప్రజలపైకి దిగి వచ్చును that they all may become one. వారందరూ ఏకమవుదురుగాక. That's what character is. ఓ అదే గుణము నాయన. Character is to be one. ఓ ఏకమటే గుణము. Bless your people. మీ ప్రజలను In దీవించండి. Jesus' name. యేసుక్రీస్తు నామములో. Amen. ఆమేన్. Amen. God bless ఆమేన్. you. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.